ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు సహోదరిని దీవించాలని ఈ సమయంలో మరి కుటుంబ ప్రార్థన అవసరం పంచుకోవాల్సిన సమయాన్ని అందిస్తాం. సహోదరులు మా ఇంట్లో నడియాడితే మహాపరిశుద్ధుడైన దేవుడే నడియాడినట్టుగా మేము భావించి ప్రార్థన పెట్టుకున్నాము. అయితే ఇంట్లో ప్రతి మనిషి జీవితంలోనే ఏ ఒక్క కొరతలు ఉంటాయి, కానీ లోక సంబంధమైన కొరతల్లాగా నిజంగా భావించలేకపోతున్నాం. దేవుడు మమ్మల్ని ఆ స్థితిలో నుంచి చాలా దూరంగా తీసుకొచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. అయితే తేజ బాబు ఇంకా అసలు వాక్యం పట్ల తిరగట్లేదు, వాక్యం అసలు ధ్యానించడం కానీ వినడం కానీ చేయట్లేదు. అదే అన్నిటికన్నా పెద్ద కొరతగా ఉంది. అందరూ ప్రార్థిస్తున్నారు. సహోదరులు ఇంటికి వచ్చి కూడా ప్రార్థించాలన్నా సార్లు దేవుడు చేస్తే ఏమయ్యిందో తెలియదు, కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడనే నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో అనుభవాలు భయంకరమైనటువంటి స్థితిలో నుంచి ఈ స్థితికి తీసుకొచ్చాడు, నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుడు. మహోన్నతుడైన దేవుడి కృప, అనంతమైన ప్రేమలో కొంచెం మా వాళ్ళు ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కొంచెం ఆలస్యంగానైనా ఖచ్చితంగా తీర్చడానికి ముందే కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన సత్యవాక్యంలోనికి, తన విమోచన స్వాస్థ్యంలోనికి నడిపిస్తాడని నమ్ముతూ ఆశను నాలో కలిగించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశను తీర్చే దేవుడు ఆయన నమ్మి వేచి చూస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మా నిరీక్షణ ఫలింపజేస్తాడని నమ్ముతున్నాను. సహోదరులు పెంచిన వెంటనే ఎన్నో ప్రయాసాలకి వచ్చారు. ఈ సమయంలో ఇక్కడికి చాలా ప్రయాసతో కూడుకున్న పని, పగలంతా పని చేస్తూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు. కానీ అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది దేవుడి సన్నిధిని సహోదరులను చేయలేదు. దేవుడికే స్తోత్రం. సహోదరులకి అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంకా చాలా మంది సహోదరులు వస్తే బాగుండని నేను అనుకున్నాను, కానీ రాలేదు. కొంతమంది సహోదరులు బాధగా ఉంది. ఇలాంటి ప్రార్థన కూటమి పెట్టుకున్నప్పుడు అందరినీ సహోదరులు అందరినీ ఆహ్వానించలేకపోతున్నామని బాధ మాత్రం పోవట్లేదు. రావాలని వాళ్ళకి ఆశగా ఉంటది, పిలవాలని మనకి ఆశగా ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల పని చేయలేకపోతున్నాం. అది మాత్రం తీరనట్టుగా ఉంటుంది. సహోదరులన్నా అందరూ వస్తే బాగుండని ఆశగా ఉంది. అది కూడా దేవుడి సారి అనుకోవడం జరిగింది. అందరికీ అవకాశం ఇవ్వాలని నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను. కుటుంబంలో ఎటువంటి కొరత ఎటువంటి అవసరాలు మీద ఆ దేవాదేవునికి హృదయ వివేచన చేయగలిగినటువంటి ఆ దేవుడికి అన్ని తెలుసు. అయినా సరే అడగమన్నాడు కాబట్టి అడుగుతున్నాను. నేను ప్రార్థన అవస్థ పెరిగినటువంటి సహోదరులు కుటుంబం గురించి, సంఘంలో ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కొరతలు సరిచేయబడాలని, అందరి గురించి ప్రార్థన చేయాలని ప్రార్థన చిన్న ప్రార్థన దేవుడు దీవించుగా. శ్యామకి కనీసం నేను ఫోన్ కూడా చేయలేకపోయాను, చేద్దాం అనుకున్నాను, హడావుడిలో మర్చిపోయాను. వచ్చాడమ్మా, రాలేదు, జూన్లో కూడా రాలేదు. దూరంగా ఉన్నారు దూరంగా పిల్లలందరూ గురించి ప్రత్యేకంగా ప్రార్థించమని సహోదరులను అడుగుతున్నాను. లోకంలో ఏ మలినము మనం ఎక్కడున్నా కానీ ఏ మలినము మనకు అంటకుండా ఉండేలాగా పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ రక్షణ కవచం మనకి ఎప్పుడు తోడుగా ఉండేలాగా సహోదరులందరం కలిసి ప్రార్థన చేస్తాము. ప్రార్థన అడుగుతున్నాం. ప్రార్థన సహం దేవుడి స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడైన మా దేవుడా, సర్వ సృష్టికి ఆది సంభూతుడా, నేను ఉన్నాను ఉన్నవాడును అని చెప్పిన ఏకైక దేవుడా, జీవాన్నిచ్చి దేవుడా, బలపరిచి దేవుడా, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరి విజయ సిస్టర్ యొక్క గృహంలో చేరి నేను మరి నేను స్తుతించి ఆరాధించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చేది. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మా యొక్క సహోదరి మరి కుటుంబాన్ని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో, మేము ఏం చేయాలో
మేమందరం కూడా మరి 100% ఆ పనిని పరిపూర్ణంగా చేయడానికి సహాయం దయచేయండి. ఎక్కడా కూడా మేము ఆలోచించకుండా, ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గకుండా, ఎక్కడా కూడా వాక్య విషయంలో రాజీ పడకుండా విశ్వాసంలో ముందు కొనసాగడానికి మీరు సహాయం దయచేయండి. అది మరి సిస్టర్ చెప్పినట్లుగా సంఘమంతా కలిసి దేవుని ఆరాధించుకునేది గొప్ప సంతోషకరమైన విషయము. కాబట్టి నైనా మరి మేము దూరంగా ఉన్నాము కాబట్టి మరి మేము ప్రతిరోజు కలుసుకోవడము సాధ్యపడేది కాదు. కాబట్టి వారానికి ఒక్కసారైనా మేము ఈ విధంగా కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మరి సహోదరులను దీవించండి, బలపరచండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడైన మనక విమోచకుడైన క్రీస్తు నామం పేరట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆహ్వానించిన సహోదరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఇది చాలా గొప్ప విషయము. మరి సహోదరులతో కలిసి ప్రభువుని ఆరాధించడం. ఈ రాత్రికాల సమయంలో మరి సహోదరులు జూమ్ లో నుండి కూడా మరి మనతో కలిసి మరి సహోదరులు ప్రభువుని ఆరాధించడము, కార్యక్రమంలో పాల్గొనడము, మరి సాయంత్రం నుంచే మరి కార్యక్రమం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో కొనసాగిపోవాలని మరి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన ఆ తలంపును బట్టి, కార్యాన్ని బట్టి కూడా దేవాది దేవుడైన క్రీస్తు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సాల్మన్ గారి యొక్క మామయ్య గారు, బామ్మరిది వాళ్ళు కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సమయంలో దేవుడు తన బిడ్డల్ని ఏ విధంగా నడిపిస్తున్నారు, సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తున్నారు, దేవుడు సంఘంలో ఉండి మరి ఎలాంటి సందేశాన్ని మరి ఇచ్చి సంఘాన్ని బలపరుస్తున్నారు అనే విషయాన్ని మరి సహోదరులు గమనించాలని, మరి వాళ్ళు ఎందుకైతే మామూలుగా బంధుత్వం బట్టి వచ్చి కూర్చొని ఉండొచ్చు బహుశా, అయినా కూడా మరి మిగతా సంఘాల కంటే మరి ఇక్కడ జరిగే ఆరాధన ఎంత భిన్నంగా ఉంది, దేవునికి ఎంత దగ్గరగా ఉందనే విషయాన్ని కూడా సహోదరులు గమనించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. దానియేలు 68 సంవత్సరాలు బబులోనులో ఉన్నారు. 68 సంవత్సరాలు బబులోనులో ఉండి 68వ సంవత్సరంలో ఇర్మియా లేఖనాలు దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, దేవుడు దానియేలుని ప్రేరేపించడం ద్వారా దానియేలు 68వ ఏట ఇర్మియా లేఖనాలు చదివాడు. ఆయన ఇర్మియా లేఖనాలు చదివినప్పుడు దానియేలుకి అర్థమైన విషయం ఏంటంటే, మేము ఎంతకాలం ఇక్కడ బానిసలుగా ఉన్నాము కాబట్టి ఈ బానిస జీవితం నుండి మేము వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది అని గ్రహించాడు ఆయన. ఎవరైతే కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఎవరైతే దేవుని ఆత్మ చేత, దేవుని ప్రేరణ చేత బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో, వర్తమానాన్ని చదువుతారో, వారికి తెలుసు ఇంకా సమయం ఎంత ఉంది అని. వారికి అర్థమైపోద్ది ఇంకా సమయం ఎంత ఉంది. వాళ్ళు గ్రహించగలుగుతారు. దానియేలు గ్రహించినట్లుగానే దానియేలులో ఉన్న దేవుడు ఇప్పుడు నీలో ఉన్నాడు కాబట్టి నీవు కూడా గ్రహించగలుగుతావు ఇంకా సమయం ఎంత ఉంది. దానియేలు ఎలాగైతే తనకంటే ముందుగా వచ్చిన ప్రవక్త యొక్క మాటలు, లేఖనాలు చదివి ఇవి దేవుని మాటలు, ఈ ప్రవక్త మాట కాదు, ఇది దేవుని మాట, ఈ దేవుని మాట ప్రకారంగా మేము ఈ బబులోనులో ఉండాల్సిన 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి, ఇంకొక 2 సంవత్సరాల్లో మేము ఈ దేశాన్ని విడిచి మేము వెళ్ళిపోబోతున్నాము, మేము విడుదల పొందబోతున్నాము అనే విషయాన్ని దానియేలు ఎలాగైతే గ్రహించాడో, అలాగే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి దానియేలు దేవుని ప్రేరణ చేత, దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా మేము ఈ లోకాన్ని విడిచి మేము వెళ్ళిపోబోతున్నాము అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోబోతున్నారు. వాళ్ళు తెలుసుకుంటారని వర్తమానం మాట్లాడుతుంది. రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న సహోదరులు మీరందరూ కూడా దానియేలు వలె మీరు మనుషుల ప్రేరేపణ కాదు, మన మీద కృష్ణంగా చెప్పారు, మీ మీద ఉండాల్సిన ప్రభావము పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఉండాలి. వేరొకరి ప్రభావం మీ మీద ఉంటే మీరు లేఖనాలు చదవలేరు, మీరు పట్టుకోలేరు, మీరు దాన్ని గుర్తించలేరు ఎలా నెరవేర్చబడుతుందో. కానీ దేవుని ప్రభావం కనుక మీ మీద ఉన్నట్లయితే మీరు చదివే లేఖనాన్ని మీరు ఖచ్చితంగా పట్టుకోగలుగుతారు దానియేలు వలె. కాబట్టి
ఈ యొక్క సమయంలో మనం ఎక్కడున్నాము, ఇంకా మన ముందు సమయం ఎంత ఉంది, మనం ఏ గడిలో జీవిస్తున్నాం అనే విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఎలా అంటే పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా మాత్రమే. హల్లెలూయా. దానియేలుతో ఉన్న దేవుడు ఈ రాత్రి మీలో ఉన్నాడు ఆయన. ఆమేన్. అంతే అక్కడ చూడండి, కృష్ణ గారు మాట్లాడుతున్నారు దానియేలు 72 అనే సందేశంలో. ఎప్పుడైతే 68 సంవత్సరాలు జరిగినవో, ఈ 68 సంవత్సరాలు దానియేలు బబులోనులో ఉన్నాడు. కానీ బబులోను యొక్క వాసన ఏమాత్రం అంటలేదు ఆయనకి. లగ్జరీ జీవితం ఉంది బబులోనులో ఆ రోజున. ఇప్పుడు ఎలాగైతే మనకి పెద్ద పెద్ద టౌన్లో ఎలాగైతే లగ్జరీ జీవితాలు ఉన్నాయో, ఆ రోజున బబులోన్ అనేది ఒక పెద్ద సిటీ, ఒక మంచి పట్టణం. అది మరి అక్కడ జీవించడానికి వాళ్ళకి సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక యవనస్తులు పాపలో పడిపోవడానికి అనేక రంగాలు ఉన్నాయి అక్కడ. కానీ ఈ యొక్క దానియేలు ఈ 68 సంవత్సరాలు కూడా బబులోను యొక్క వాసన అంటకుండా తను ప్రత్యేకించుకుంటూ ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే జీవించాడు ఆయన. 68 సంవత్సరాల తర్వాత మిగతా యవనస్తుల మాదిరిగా లోక సంబంధమైన గుంపులతో ఆయన కలవలేదు. కానీ లేఖనాలు చదివినప్పుడు సమయం అయిపోయింది అని గ్రహించి ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఆయన. నువ్వు చేయాల్సింది అదే. సమయం అయిపోయింది, ఓ దేవుడు మనల్ని ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు అని ఎప్పుడైతే నీకు అర్థం అవుతుందో, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒంటరిగా దేవునితో వ్యక్తిగతంగా గడపాలి నువ్వు. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలు ఒంటరిగా ఉలాయి నది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, దానియేలు యొక్క ప్రార్థనకి బదులు వచ్చింది. ఎవరు వచ్చారు అక్కడికి? గబ్రియేలుతో దిగొచ్చింది. కృష్ణ గారు మాట్లాడుతున్నారు అక్కడ. ఎప్పుడైతే గబ్రియేలుతో దిగొచ్చిందో, దానియేలు ఒక మాట అడిగాడు, దానియేలు భయపడద్దు, నేను నీకు గ్రహింప శక్తి ఇవ్వడానికి వచ్చానని చెప్పింది దోత. హల్లెలూయా. గబ్రియేలుతో ఎందుకు వచ్చింది? గ్రహింప శక్తి ఇవ్వడానికి వచ్చాను నేను అని దానియేలుతో మాట్లాడింది. మాట్లాడి ఎప్పుడైతే దానియేలుతో ఆ గబ్రియేలు వచ్చి మాట్లాడుతూ మొదలు పెట్టిందో, దానియేలు అంటున్నాడు, అయ్యా నాకు కొద్ది విషయాలు చెప్పండి అని అడిగాడు ఆయన. స్పష్టంగా చెప్పారు. దానియేలు కొద్దిగా అడిగాడు, కానీ గబ్రియేలు దానియేలుకి సమస్తము బోధించాడు. కొద్దిగా అడిగాడు దానియేలు, నాకు కొద్దిగా బోధించండి అని అడిగితే 6 సూత్రాలు చూపించాడు ఆయన, 6 నియమాలు చెప్పాడు ఆయన. ఆ యొక్క చెప్పినట్టు గబ్రియేలుకి 6 సూచనల్లో సమస్తము ఉన్నాయి. కృష్ణ గారు చెప్పారు. ఆయన కొద్దిగా అడిగాడు, కానీ గబ్రియేలు మొత్తం చెప్పింది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీరు, నేను, మనందరం కూడా మనము గ్రహింప శక్తి ఇవ్వడానికి దిగి వచ్చాడు ఒక ఆయన మన మధ్యలోనికి. ఆయన ఎవరంటే పరిశుద్ధ దేవుని దిగి వచ్చినట్టు గబ్రియేలు అనే ఒక మనుష్యుడు. హల్లెలూయా. దేవుని యొక్క నిత్యనామాన్ని, కృతనామాన్ని తన పెదవుల ద్వారా ఈ లోకానికి పలికిన ఏకైక వర్తమానికుడు, ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక వర్తమానికుడు క్రీస్తు థామస్ అయినాడు ఆయన. ఆ గబ్రియేల్ని మనము కొద్దిగా ఏమడిగితే ఏమై ఉన్నారు, దేవుడు ఎవరై ఉన్నారు, దేవుడు ఎక్కడున్నాడు అనే విషయాల్ని సమస్తాన్ని బయలుపరిచి నీకు నాకు అందించే నిజమైన గబ్రియేలు మనతో ఉన్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు మీ యొక్క సమయము, ఈ యొక్క లోకములో బానిసగా ఉండాల్సిన మీ సమయం పూర్తయిందని మీరు గ్రహించారో, మీరు వెంటనే లేఖనాలు చదవండి. మీరు ఎప్పుడైతే వెంటనే మీరు లేఖనాలు చదువుతారో, గ్రహింప శక్తి ఇవ్వడానికే ఆ దూత మీ దగ్గరకు నిలబడతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సహోదరులందరికీ కూడా ప్రేమపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో గబ్రియేలుని మీరు దర్శించండి. హల్లెలూయా. ఆ గబ్రియేలు మీకు గ్రహింప శక్తి ఇవ్వడమే కాకుండా దేవుని గురించిన అనేక విషయాలు సమస్తము బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది అని మీరు గ్రహించాలంటే పరిపూర్ణంగా బైబుల్ని, వర్తమానం చదివితేనే మనం గ్రహించగలుగుతాం. కాబట్టి మరి సహోదరి విజయ సిస్టరు, అదేవిధంగా మరి చిన్న కుమార్తె సుష్మా సిస్టరు, మరి కుమారుడు తేజ మరి కుటుంబంలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా విశ్వాసంలో ఎదగాలని సహోదరి ఎంతో ఆశపడుతూ ఉంది. కాబట్టి మీ అందరి యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఒకసారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మరి వాళ్ళు వెండిని అడగలేదు, బంగారాన్ని అడగలేదు, లేదా మాకు గొప్ప పేరును ప్రఖ్యాతుల్ని మాకు ఇవ్వాలి అని వాళ్ళు ఏం అడగలేదు. కానీ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి నడవాలి, విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవాలి, దేవుని వాక్యముతో హత్తుకొని ఉండాలని ఆశ వారెంతో మరి కలిగి ఉన్నారు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మరి కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి చిన్న మాట మనం చూద్దాం. 165వ పేజీ,
ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 8, 9 కూడా చూద్దాం. కుష్టు రోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకున్నది. ఆమె సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదాం. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. ఆమె చిన్న ప్రార్థన చేసుకో. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సియోను దేవుడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, ఇప్పుడు కొన్ని లేఖన భాగాలు మేము ప్రభు ఎత్తిపట్టి ఉన్నాము. గ్రంథకర్తమైన మా దేవుడా, గ్రంథమునకు అనువాదకమైన మా ప్రభు, మీరే రంగం మీదకి వచ్చి ఓ ప్రభు మాతో మాట్లాడమని మేము ఆహ్వానిస్తున్నాం. ఓ ప్రభు, మరి మీ యెషయా గ్రంథంలో చెప్పారు, ఈ యొక్క దేవుని గురించిన మాటలు చదువు వచ్చిన వారికి అర్థం కాదు, చదువు రాని వారికి అర్థం కాదు. ఇది కేవలము పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు మాత్రమే గ్రహించగలుగుతారు మీరు చెప్పారు ప్రభు. కాబట్టి ఇక్కడ మేము చదివిన ఈ మాటల్ని మేము గ్రహించాలి అంటే మేము చదవటానికి మా పెదవులు చదివాయి, చూడటానికి భౌతికమైన మా కళ్ళు దాన్ని చూసాయి, కానీ అక్షరాల వెనక దాగి ఉన్న దేవుడిని బయటికి తీయాలంటే అక్షరాల వెనక దాగి ఉన్న దేవుడు మాలో ఉండాలి. కాబట్టి మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీరే మాతో మాట్లాడండి, మాలోకి రండి, మమ్మల్ని నడిపించండి. కూడికిని ఏర్పాటు చేసుకునే కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అని కూర్చుందాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిరియాము ప్రభు మోషే ద్వారా మిరియాముతో మాట్లాడుతున్నారు కదా, మిరియాము గురించి హెచ్చరించారు ప్రభు. యాక్చువల్గా మనం ఆదివారం మెసేజ్ ఈరోజు మనం కంటిన్యూ చేసుకుందాం అనుకున్నాం కదా. అయితే ప్రభు దీన్ని నా హృదయంలో ఉంచడం ద్వారా ఈ సందేశాన్ని నేను మాట్లాడడానికి ఈ రాత్రికాల సమయంలో ఇష్టపడుతూ ఉన్నాను. మిరియాము యెకెబేదు అమ్రాముల కుమార్తె. చూడండి, యెకెబేదు అమ్రాములు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎలాంటి బానిసత్వం అంటే రోజు రోజుకి కూడా వారి యొక్క బానిసత్వం పెరుగుతూ ఉంది. నిన్న దానికంటే అయ్యో నిన్నే బెటర్ ఏమో, ఈరోజు కష్టం మరింత ఎక్కువైపోయింది అన్నంతగా వారి జీవితంలోకి కష్టాన్ని దేవుడు అనుమతిస్తూ వచ్చారు.
ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి. అలాంటి బాధపడుతున్న సందర్భంలో, వారికి ఎలాంటి ఆశ, ఎలాంటి నిరీక్షణ లేని సమయంలో వారు ఏం చేయాలో, ఎలా ఆరాధించాలో, ఎటువైపు ప్రార్థన చేయాలో, దేవుడు ఎలా బదులిస్తాడో, ఎలాంటి ఆధారం లేని సమయంలో దేవుడు వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న బిడ్డగా మిరియామునిచ్చాడు. చిన్న కుమార్తె పుట్టింది. వారు ఆ యెకోబేదు అమ్రాములు ఇద్దరు కూడా మేము బానిసత్వంలో ఉన్నాము, బానిస దేశంలో ఉన్నాము అని మర్చిపోవడానికి దేవుడు బహుమానంగా ఆ యొక్క దేశంలో బానిసలుగా ఉన్న యెకోబేదు అమ్రాములకి ఇచ్చిన కుమార్తె, ఏకైక కుమార్తె ఈ యొక్క మిరియాము. మిరియాము అనగా అర్థం ఏంటి అంటే తిరుగుబాటు చేయుట. మిరియాము అనగా అర్థం ఏంటి? తిరుగుబాటు చేయుట, లేదా ఇంగ్లీష్లో అయితే రెబల్ అని ఉంది, అంటే బాగా రెబల్గా ఉంటుంది అనమాట. చూడండి, కష్ట సమయంలో వారు ఉపవాసం ఉండి అమ్రాము యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా అమ్రాము యొక్క ముఖముల మీద మచ్చలు ఏర్పడ్డాయి. అమ్రాము యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా పగలంతా పనిచేసి నైటు ప్రార్థించడం ద్వారా తన జాతి విడుదల కొరకు అమ్రాము యొక్క మోకాళ్ళు మచ్చలు పడిపోయినాయి, అరిగిపోయినాయి. అలాంటి వేదన సమయంలో వారికి ఓదార్పును కలిగించడానికి, సంతోషాన్ని కలిగించడానికి దేవుడు బహుమానంగా మిరియాము కుటుంబంలో ఇచ్చాడు. మిరియాము ఎంత ప్రేమ కలిగిన సహోదరి అంటే తన ఇద్దరు తమ్ముళ్ళ ఎడల, సహోదరుల ఎడల చాలా ప్రేమ అనురాగాలు కలిగి ఉంది ఆమె. తన ఇద్దరు తమ్ముళ్ళు అంటే ఆమెకి చాలా ప్రేమ. ఎవరికి? మిరియాముకి. ఆ ఇద్దరు కూడా బాల్యము నుండే, చిన్న వయసులోంచే ఎంతగా ప్రేమించిందంటే అవసరమైతే తను రాజుకి బందీగా అవడానికి కూడా సిద్ధమైపోయింది. తను భయపడకుండా తన తమ్ముని యొక్క రక్షణ కొరకు తను రాజులకు లేదా సైన్యానికి దొరికిపోయింది మిరియాము. ఎందుకు మనం మిరియాము గురించి మోషే మాట్లాడుతున్నారు అక్కడంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చెప్పుకున్నాం కదా. ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం ఏంటి? 2 ఉపదేశాలు. ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ ఉపదేశములు, రెండు కాండాలు. అంటే దేవుడు తన సంఘానికి 2 సార్లు ఇచ్చాడు ఆయన. మొదటిసారి నిర్గమకాండంలో ఆయన మరి మాట్లాడుతున్నప్పుడు మోషే ద్వారా ఆయన ఆజ్ఞలు ఇచ్చారు. రెండోసారి కూడా మరలా ఆయన వారిని హెచ్చరించాడు ఆయన. అంటే దేవుడు తన బిడ్డల్ని ఎక్కడా కూడా తప్పిపోకూడదు ఉద్దేశంతో ఆయన 2 సార్లు తన సంఘాన్ని, తన బిడ్డల్ని ఆయన హెచ్చరించి నడిపించినట్టుగా ఆ సందర్భంలో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో. మోషే ఎప్పుడు తన సంఘానికి మాట చెప్తున్నారంటే, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని ఎప్పుడైతే వాళ్ళు దాటారో, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి పస్కాని ఆచరించి, పస్కాని దాటి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేసి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ మిరియాము యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాము ఏం చేసిందంటే తంబుర సితారంతో పట్టుకొని నాట్యం ఆడుతూ, ప్రజల్ని ఉజ్జీవింపజేస్తూ, ప్రజల్ని బలపరుస్తూ, ప్రజల్ని ముందుకు నడిపిస్తూ తీసుకెళ్తా ఉంది. ఈ సమయంలో మోషే ఏం చేస్తున్నారంటే అంటే కొన్ని సందర్భాల గురించి మాట్లాడుతున్నారు. ఎవరంటే కొత్త తరం వచ్చింది అప్పటికి. ఎవరైతే తిరుగుబాటు చేశారో చాలా మంది నశించిపోయారు. కొంతమంది కొత్త మనుషులు వచ్చారు అక్కడికి. వారితో ఈ యొక్క మోషే మాట్లాడుతున్నారు. ఎవరంటే మీరు ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇది చేయాలని ఆజ్ఞలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినట్టుగా మిరియాముల గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిరియాముల గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు మర్చిపోవద్దు అని చెప్పాడు. మిరియాము చూడండి, మిరియాము తన కుటుంబంలో ఆమె మంచి కుమార్తెగా ఉంది. తన సహోదరులు ఇద్దరు కూడా, అమ్రాము, అహరోను మరియు మోషే ఇద్దరు కూడా చిన్నవారిగా ఉన్నారు. వారి పైన బాధ్యత కలిగి ఉంది ఆమె.
ఒక దినాన మోషేని జమ్మపెట్టెలో పెట్టి నైళ్ళలో వదిలేస్తే ఆమె పెట్టెతో పాటుగా బయలుదేరింది. ఒకవేళ పెట్టె కనుక ఎక్కడ ఆగిపోయిందో లేదా ఏదైనా ముసళ్ళు లాగేసినాయో ఏమైపోయిందో తెలియాలంటే ఆమె అక్కడ మిరియాము లేకపోతే ఆ విషయం తెలిసేది కాదు. ఎక్కడ ఆగిపోయింది, పెట్టె ఆగిపోతే మిరియాం అక్కడే నిలబడింది, ఆ పెట్టె ప్రయాణిస్తూ ఉంటే మిరియాం ప్రయాణిస్తూ ఉంది. ఇలాగా ఆ మిరియాము పెట్టెతో పాటుగా ప్రయాణం చేసి చివరికి ఆ యొక్క పెట్టె అంతఃపురం లోపలికి వెళ్లే విధంగా, ఆ నైలు నది అంతఃపురం లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నది ఎప్పుడైతే అంతఃపురం దగ్గరికి వస్తూ ఉందో, ఆ పెట్టె అంతఃపురం దగ్గరికి వస్తూ ఉందో, వెంటనే దేవుడు ఏం చేశారంటే ఆ యొక్క అంతఃపురం యొక్క రాణి యొక్క హృదయాన్ని ప్రేరేపించి నది దగ్గరికి తీసుకొచ్చారు. కరెక్ట్ గా ఆమె అక్కడికి రావటము, జమ్మిపేట అక్కడికి రావటము. మనం అనుకుంటాం ఇవన్నీ ఏదో జరుగుతూ ఉన్నాయి, కానీ దేవుని ప్రణాళికను బట్టి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. దేవుడు ముందుగానే ఒక సిద్ధపాటుని కలిగి ఉంటాడు ఆయన. ఆ జమ్మపెట్టె ఎప్పుడైతే అంతఃపురం లోపలికి రావాలో అప్పుడే ఆమె అక్కడికి వచ్చింది, మోషేని తీసుకుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా జరగాలంటే ఎవరుండాలి? మిరియాము ఉండాలి. ఈ మిరియాము తన తమ్ముని యొక్క పెట్టె ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ ప్రయాణం చేస్తుంది, ఇవన్నీ కూడా ఫాలో చేసి చివరికి అంతఃపురంకి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి రాణి ఎవ్వరు వెళ్ళలేని ఒక స్థలంలోకి వెళ్ళిపోయింది. ఎవరి కోసమే అంటే తమ్ముడి కోసం లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఎప్పుడైతే ఆ యొక్క రాణి కుమారుడు బయటకు తీసి పేరు పెట్టింది ఎవరు? మోషే తల్లిదండ్రులు కాదు పేరు పెట్టింది. ఎవరు పెట్టారు పేరు? రాణి పెట్టింది. మరో చెల్లె లేదా కుమార్తె ఆమె పెట్టింది. నీటి నుంచి తీయబడిన వాడు కనుక ఇతను ఎవరు? మోషే అని పేరు పెట్టింది. పేరు పెట్టింది తల్లిదండ్రులు కాదు, వేరే వ్యక్తులు పెట్టారు. ఆయనకి ఎక్కడ పెట్టబడిన పేరు? అంతఃపురంలో పెట్టబడింది. అంతఃపురంలో పేరు పెట్టబడింది. ఎప్పుడైతే పేరు పెట్టబడిందో ఈ యొక్క మిరియాము లోపలికి ప్రవేశించి ఈ యొక్క బాలుని పెంచడానికి నాకు ఒక మనిషి కావాలి అని అంటూ ఉంటే ఈ మిరియాం అక్కడే ఉండి నేను ఒక తల్లిని తీసుకొని వస్తా, ఒక ఐగుప్తురాల్ని నేను పని మనిషిని తీసుకొని వస్తా అని మాట్లాడింది. ఎబ్రి స్త్రీని నేను తీసుకొని వస్తా అని చెప్పి పరిగెట్టింది. వర్తమానం మాట్లాడుతుంది. మోషే చేస్తున్నప్పుడు మోషే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళడానికి పైన దేవుడు చూస్తూ ఉంటే, దేవుని యొక్క కనుదృష్టి జమ్మపెట్టె పైన ఉంటే ఈ యొక్క పెట్టెతో పాటుగా మిరియాము ప్రయాణం చేస్తూ వెళ్ళింది. అంతేకాకుండా తన ప్రాణాలను లెక్క చేయకుండా చిన్న వయసులో ఉన్నా సరే ఏమి భయపడకుండా రాణి అంతఃపురంలోనికి ప్రవేశించి తన తమ్మునికి కావలసిన పని మనిషిని దాదిని తీసుకొని రావడానికి ఆమెను ఒప్పించి వెళ్ళి ఆ తల్లిని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అంటే తమ్ముని ఎడల ఎంత ప్రేమ కలిగిందో చూడండి. చిన్న వయసులోనే ఎంత జాగ్రత్త కలిగిందో చూడండి. తమ్ముడు అంటే ఎంత ప్రేమ ఉందో చూడండి. ఇంత జాగ్రత్తగా తమ్ముడిని పెంచి కాపాడి అంతఃపురంలో పెట్టి తమ్ముడికి రక్షణగా తల్లిని తీసుకొచ్చి పెట్టి తమ్ముని యొక్క నాయకత్వంలో దేవుడు మోషేని ఎన్నుకుంటే మోషే యొక్క నాయకత్వంలో కొనసాగిపోతున్నప్పుడు ఈ యొక్క మిరియాము ఎర్ర సముద్రం దాటిన తర్వాత తంబురతో సితారతో ఉజ్జీవంతో సంఘాన్ని నడిపించింది కదా. తమ్ముడు అంటే కుటుంబం అంటే గౌరవం ఉంది, సహోదరులు అంటే గౌరవం ఉంది, సంఘం అంటే గౌరవం ఉంది, దేవుడు అంటే గౌరవం ఉంది, అన్ని గౌరవాలు ఉన్నాయి. కానీ నా తమ్ముడే కదా, నా కుటుంబంలో ఉన్నవాడే కదా అని ఒక నిర్లక్ష్య ధోరణి, ఒక నిర్లక్ష్య ధోరణితో ఎప్పుడైతే సిప్పోరా విషయంలో, మోషే భార్య విషయంలో ఎప్పుడైతే మిరియాము అహరోనులు సనడం మొదలు పెట్టారో విరోధి అయిపోయింది. ఏమైపోయింది? మిరియాము సిప్పోరాకి ఏమైపోయింది? అసూయ వచ్చేసింది. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? మోషే. కూషు దేశపు స్త్రీ ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. మోషే ఎలా ఉన్నాడు? బైబిల్ ఏం చెప్పింది? మోషే సుందరుడు అని చెప్పింది బైబిల్. ఈ యొక్క స్త్రీని ఇంత సౌందర్యంగా ఉన్న ఈ యొక్క వ్యక్తి ఒక నల్లని స్త్రీని పెళ్లి చేసుకుని మనంటి తెచ్చిపెట్టాడు. ఇక్కడ ఏ మోషేతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, మనతో మాట్లాడలేదా అని ఇంత ఉజ్జీవంతో నడిపించే ఒక సహోదరి ఒక్కసారిగా ఏం చేసింది? తిరుగుబాటు చేసింది.
ఎవరి మీద? ఆ గడియ వర్తమానికుని మీద. దేవుడు అంటారు అక్కడ, మనం చదువుకున్నాం సంఖ్యాకాండంలో, మిగతా వర్తమానికులతో అయితే నేను కలల ద్వారా మాట్లాడేవాడిని కానీ నేను, కానీ నీ సహోదరుడు కాదు, నా సేవకుడు. ఎవరితో మాట్లాడుతాడు దేవుడు? మోషే, ఆ యొక్క మిరియాము అహరోనుతో మాట్లాడుతూ, మోషే నీ సహోదరుడు అంటలేదు, నా సేవకుడైన మోషేతో నేను ఎలా మాట్లాడతాను? దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను మాట్లాడతాను. అలాంటి వ్యక్తితో మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? మీరు ఎందుకు భయపడకుండా ఆయన జీవితాన్ని మీరు ఎందుకు టార్గెట్ చేశారు? మీరు ఎందుకు ఆయన్ని అవమానిస్తూ ఉన్నారు? ఆయన వ్యక్తిగత జీవితాన్ని మీరు ఎందుకు 10 మందిలో మీరు చర్చిస్తూ ఉన్నారు? ఎందుకు బహిరంగ మీరు మాట్లాడుతున్నారు అని దేవుడు అహరోన్ని, మిరియాముని అడిగారు. దానిని బట్టి మీ మీద నా కోపము రగులుకొనెను అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురిని ప్రవేశపెట్టి, ప్రత్యక్ష గుడారంలో పాళెంలో ప్రవేశపెట్టి, దేవుడు వారితో మాట్లాడి, మోషే ఎవరు బయలుపరిచి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క మేఘంలోంచి ప్రభు వారితో మాట్లాడి మేఘం ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయిందో, వెంటనే ఈ యొక్క మిరియాము మీదకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చింది. ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో, ఆ యొక్క అహరోను దాన్ని చూసి ఏడవడం ప్రారంభం చేశాడు. అయ్యో మోషే, మన సహోదరి, మనతో పాటు ఉన్న సహోదరి, మన కోసం నిలబడిన సహోదరి, కష్టాల్లో ఉంటే మన కోసం ప్రార్థన చేసిన సహోదరి, ఇబ్బందుల్లో మన కోసం ప్రార్థన చేసిన సహోదరి, మన కుటుంబం అంతా కూడా దుఃఖంలో ఉన్నప్పుడు మన కుటుంబానికి మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చి సంతోషాన్ని కలిగించిన, మన తల్లిదండ్రులకి సంతోషాన్ని చెందించిన సహోదరి, మరి ఈ విధంగా రోగంతో ఉండటం బాధగా ఉంది అని అహరోను ఏడుస్తూ ఉంటే, మోషే కూడా పాళెం లోపలికి వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నారు, ప్రభువా, ఆ సహోదరి చేసిన పొరపాటుని మన్నించండి. ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి, మిరియాము సంఘం కోసం నిలబడింది, మిరియాము ఉజ్జీవము చేసింది, మిరియాము పాటలు పాడింది, మిరియాము తంబూరా సితారాలు పట్టుకుని వాయిద్యాలు వాయించింది, మిరియాము సంఘములో ఎలాంటి ఉజ్జీవాన్ని తీసుకుని రావాలో అంతటి ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చింది. కానీ సహోదరులను గౌరవించే విషయాల్లోకి వచ్చేసరికి ఏం చేసింది? ఏంటి, మోషేతోనే మాట్లాడాడు దేవుడు, నాతో మాట్లాడలేదా, మాతో పలకట్లేదా దేవుడు యెహోవా అనే ఒక చిన్న ఆలోచన, చేదుభావము ఎప్పుడైతే మిరియాములోకి వచ్చిందో, మిరియాము యొక్క జీవితమే నాశనం అయిపోయింది. సంఘములో, నేటి సంఘములో పాటలు పాడుతున్న సహోదరుడా, వర్తమానాలు చెప్పుతున్నా వింటున్న సహోదరులారా, దేవునికి మేము పరిశుద్ధంగా ఉన్నాము అని చెప్పుకునే సహోదరులారా, మీ మాటల ద్వారా, మీ విశ్వాసము ద్వారా, మీ భక్తి ద్వారా, మీ క్రియల ద్వారా సహోదరుల్ని ఉద్యోగం చేస్తున్న మిరియాము వలె, ఒక ప్రవక్త వలె మీరు ఉద్యోగం చేస్తుండొచ్చు మీరు. కానీ సహోదరుల ఎడల మీరు గౌరవాన్ని లేకపోతే, దేవుని పంపిన వర్తమానికుని ఎడల, లేదా దేవుని పంపిన బిడ్డల ఎడల మీరు ఆ యొక్క వర్తమానికుని ఎడల మీరు గౌరవాన్ని మీరు చూపకపోతే, మోషే అంటున్నాడు, ఆ యొక్క తరాన్ని కూర్చోబెట్టి అని అంటున్నాడు, మీరు మార్గ మధ్యలో మిరియాముకు జరిగిన దాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘంలో ఏం జరిగిందో, మార్గ మధ్యలో మోషే సొంత అక్క ఎగ్జాంపుల్ గా చూపించాడు అక్కడ. ఎవరికి? సంఘానికి. సంఘాన్ని చెప్తున్నాడు, మా అక్కే, మోషే సొంత అక్క. సరే, మోషే ప్రవక్త కాబట్టి మోషే బట్టైనా క్షమించవచ్చు, కానీ క్షమించలే. ప్రవక్తని, ఆ గడియ వర్తమానికి అవమానించినందుకు దేవుడు ఆమె పైకి ఏం తీసుకొచ్చాడు? భయంకరమైన తీర్పు తీసుకొచ్చాడు. నీ ఇంట్లో నీ సహోదరుడు, నీ భర్తగా ఉండొచ్చు, నీ భార్యగా ఉండొచ్చు, నీ కుమారులుగా ఉండొచ్చు, నీ కుమార్తెలుగా ఉండొచ్చు, నీకు అన్నగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. వారు దేవుని చేత నడిపించబడుతున్నట్లయితే ఖచ్చితంగా వారి ఎడల, వారి పక్షాన నువ్వు ఖచ్చితంగా గౌరవాన్ని కలిగి ఉండాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి, నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి, అది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మిగతా వారి విషయంలో దేవుడు పట్టించుకోడు, కానీ ఈ యొక్క వర్తమానంలో ఉండి, అత్యున్నతమైన సంఘంలో ఉండి నిజమైన వర్తమానాన్ని వెంబడిస్తున్న యొక్క సహోదరులు, నీ పక్కన ఉన్న సహోదరుని కనుక నువ్వు గౌరవించకపోతే దేవుని యొక్క ఉగ్రతను, తీర్పును నువ్వు అప్పటికప్పటికే పొందుకుంటావు. నీవు ఎందుకంటే అలాంటి సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు.
ఇది ఎలాంటి సమయం అంటే కృష్ణ గారు మాట్లాడుతున్నారు, విమోచన ప్రణాళికలో 5 కార్యాలు ఉండాలి. ఇది ఎలాంటి సమయం అంట? విమోచన ప్రణాళికలో ఉండే 5 కార్యాలు జరిగే సమయం ఇది. ఏంటి 5 కార్యాలు? విమోచన పూర్తయింది అని తెలియాలంటే ఆ విమోచన పూర్తవడానికి ఆయన ఎడమనే వర్తమానం ఏం మాట్లాడతారంటే కృష్ణ గారు చెప్పారు, ఆ యొక్క 5 కార్యాలు ఎలా ఉంటాయి అంటే, విమోచన ప్రణాళికలో 5 కార్యాలు ఉన్నాయి. మొదటిది, విమోచన జరగాలి అంటే ముద్రలు విప్పబడాలి. రెండవది, దేవుని యొక్క 7 ఆత్మలు ఈ లోకంలో కనబడాలి. మూడవది, 7 దేవుని కుమారులు ఈ లోకంలో కనబడాలి. నాలుగవది, 7 బూరల ధ్వనిని వినాలి. ఐదవది, 7 సంఘకాల యొక్క వర్తమానం ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఈ 5 పరిచర్యలలో ఏ పరిచర్య నువ్వు గ్రహించకపోయినా, ఈ 5 పరిచర్యలో, ఈ 5 సంఘటనలలో, విమోచన ప్రణాళికలో ఉన్న ఈ 5 కార్యాలలో ఏ సంగతిని కనుక నువ్వు గ్రహించకపోయినా సరే నువ్వు ఖచ్చితంగా విడవబడతావు. నీకేం తెలిసి ఉండాలి? ముద్రలు తెలిసి ఉండాలి. తర్వాత 7 దేవుని కుమారులు తెలిసి ఉండాలి. తర్వాత దేవుని 7 ఆత్మలు ఏంటో నీకు తెలిసి ఉండాలి. తర్వాత 7 బూరలు తెలిసి ఉండాలి. ఆ తర్వాత 7 సంఘాలు, ఎలా దేవుడు సంఘాల్లో ఆయన ఎలా పనిచేశారు, ఆ సంఘాలు నేటికి మరలా ఆ సంఘాలు మరొక 7 సంఘాలు ఎలా జరుగుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకొని ఉంటేనే విమోచన ప్రణాళికలో నువ్వు భాగమై ఉంటావుట. ఇది ఆ సమయం. ఇది నువ్వు ఇతరత్ర కార్యాల్లో ఉండి, నీ సొంత పనుల్లో ఉండి, నీ సొంత సిద్ధాంతాల్లో ఉండి, నువ్వు వాక్యాన్ని నమ్మకుండా ఆ పడవల ముద్రలు నాకు తెలిసినాయి కదా, ఉరుములతో నాకు పని లేదులే, లేదా ఉరుములు నాకు తెలిసినాయి కదా, 7 ఆత్మలతో నాకు పని లేదులే, 7 ఆత్మలు నాకు తెలిసినాయి కదా, ఆ 7 దేవుని కుమారులతో నాకేం పని లేదులే, ఇందులో ఏది విడిచిపెట్టలేదు. ఇదంతా కూడా, ఈ 5 కూడా దేంట్లో భాగమేనట? విమోచన ప్రణాళిక. ఆ విమోచన ఆ సమయంలో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో సంఘములో ఒకరంటే ఒక గౌరవము, కుటుంబంలో ఒకరంటే ఒకరికి గౌరవము ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మిగతా కుటుంబాలు ఎలా ఉన్నారో మనకు అనవసరం. భర్త అంటే భార్య మీద గౌరవం లేకపోవటం, దూషణగా మాట్లాడడం, తమ్ముడి మీద అన్న మాట్లాడడం, అన్న మీద తమ్ముడు మాట్లాడడం, సహోదరి మీద చెల్లి మీద మాట్లాడడం, ఇవన్నీ కూడా వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యాలు. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే మోషే అంటున్నాడు, యాత్రలో మిర్యాముకు జరిగిందని మీరు చూడండి. మిర్యాముకు ఏం జరిగింది? గొప్ప ఉద్యోగ కూటమి జరిగించింది మిర్యాము. ఆమె ఆ కాలానికి ఒక ప్రవక్తే ఉంది. ఆమె అంతేకాదు తమ్ముడు తీసుకొని అనేక మంది స్త్రీలను ఏం చేసింది? ఆమె ఉద్యోగం చేసింది. దానికి గౌరవం ఇవ్వకపోవడం వల్ల సంఘములోంచి కొట్టివేయబడింది. పాడానికి వెలుపలికి వెళ్ళిపోయింది. 7 రోజుల పాటు కుస్తీతో 7 రోజుల పాటు ఎక్కడుందామే? వెలుపల ఉంది. ప్రార్థన చేశారు అహరోను, మోషేలు. దేవుడు చేర్చుకున్నాడు లోపలికి. కుస్తీ తగ్గింది, లోపలికి వచ్చింది. కానీ ఆ చివరికి ఏమైపోయింది? ఆమె చనిపోయింది. కాబట్టి మీరు యాత్రలో ఉన్నప్పుడు మిర్యాముకు జరిగిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి. సంఘములో ఎలా ఉండాలి, సంఘములో ఎలాంటి భయభక్తులతో నువ్వు ఉండాలి, సంఘములో ఎలాంటి విశ్వాసంతో నువ్వు నడిపించబడుతూ ఉండాలి, నువ్వు నడవాలి, నువ్వు అనేక మంది నడిపించాలి. ఎలాగా దేవుడు నిన్ను మరి సంఘంలో ఉంచారు, ఎందుకు ఉంచారు అనే విషయాన్ని నువ్వు ఎరిగి భయభక్తులతో నువ్వు సంఘంలో ఉండాలి. సంఘం అంటే మిగతా ఈ లోకంలో ఉన్న సంఘం అంటే అలాంటి సంఘం కాదు. ఈ సంఘము ఇది సర్వోన్నతుని దేవుని సంఘం. ఇది సత్యానికి స్తంభంగా ఉన్న సంఘం. ఇది నువ్వు ఎలా ఉన్నావు? సత్యానికి స్తంభంగా ఉన్న సంఘం. నువ్వు స్తంభంగా ఉన్న సత్యానికి ఎంత జాగ్రత్తగా, ఎంత భయభక్తులతో నీ ఉండాలి. మోషే అంటున్నాడు, జ్ఞాపకం చేసుకుని నా అక్కే, ఆమె నా అక్కే, నాతో పాటుగానే ఉంది, నన్ను ఆమె కనుక ఆ నైలు నదిలో ఆ జబ్బెపెట్టుతో పాటు నాతో పాటు రాకపోతే నా గమ్యం ఏంటో తెలియదు. ఆమె కనుక అంతఃపురంలోకి వెళ్ళి రాణితో మాట్లాడి నా తల్లిని తీసుకొచ్చి నాకు దాదిగా పెట్టకపోతే ఈ సందేశమే నాకు తెలీదు. మోషేకి వర్తమానం ఎవరు చెప్పారు? మోషే తల్లి. ప్రతిరోజు కూర్చోబెట్టి ఆ బాలుడికి అన్ని సపర్యాలు చేసి పాలిచ్చి తన కుమారుడికి సరిగా పౌష్టికాహారం పెట్టలేని స్థితిలో ఉంది అక్కడ ఏకేబేదు. ఎందుకంటే బానిసలుగా ఉన్నారు వాళ్ళకే లేదు తినడానికి. తన కుమారుడికి ఎక్కడ తెచ్చి పెడదామే? కానీ దేవుడు ఆ కుమారుడిని విమోచకుడిగా నియమించాడు కాబట్టి ఆ కుమారుడిని అంతఃపురంలోకి పంపించి అంతఃపురంలో ఆహార పదార్థాలన్నీ కూడా అతనికి తినిపించడం మొదలుపెట్టాడు దేవుడు. అన్ని పెట్టిన తర్వాత, ఆహారం పెట్టిన తర్వాత కూర్చోబెట్టి ఈ యొక్క ఎక్కేబేదు కుమారుడితో మాట్లాడుతుంది. అయ్యా,
నీవు ఐగుప్తు యొక్క కుమారుడివి కాదు, నీవు ఇజ్రాయేల్ యొక్క రాజువి, విమోచకుడివి, ఒక వాగ్దానంతో పుట్టినవాడివి నీవు. ఎందుకంటే నీ తండ్రి అమ్రాము మిద్దె మీదకి ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడుతూ బదులిస్తూ, ఇదిగో మీ యొక్క విమోచకుడు రాబోతున్నాడు, ఆయన ఉత్తర దగ్గర నుంచి రాబోతున్నాడని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం జరిగిన వెంటనే దేవుడు నిన్ను మాకు బహుమతిగా ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఆ ఎకేబేదు తన కుమారుడైన మోషేకి పాలు పట్టించి ఆహారం తినిపించడంతో పాటుగా వర్తమానాన్ని అందించినాను. ఆ యొక్క అంతఃపురంలో ఆ వర్తమానాన్ని విన్న మోషే విని పెరిగి 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 ఆయన ఒక దినాన నేను ఐగుప్తుని కాదు, నేను యూదుని, ఇజ్రాయేలుని అని తెలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి తనక ఐగుప్తులో ఒక మంచి స్థితి రావడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు? మిరియామును ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ మిరియామే అక్కడ ఆదర్శం అయిపోయింది, ఎలా ఉండకూడదు అంటానికి. మరి నీవెలా ఉన్నావు? పాటలు పాడుతున్నావు. రమేష్ బ్రదర్లాగా పాటలు పాడేవాళ్ళు లేరండి, సాల్మన్ బ్రదర్లాగా చప్పట్లు కొట్టేవారు లేరండి. మంచిదే సోదరుడా, మంచిదే. మరి మిరియాం సంగతి, మోషే అంటున్నారు, మిరియాం సంగతి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉన్నారు సంఘంలో వాళ్ళు. ప్రవక్తగా పిలువబడింది అక్కడ. నువ్వు ఒక మంచి కాపరి లేదా మంచి సంఘ పెద్దవా లేదా మంచి ఒక వర్షిప్ లీడర్ వా, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. మిరియాం కంటే గొప్పగా నువ్వు నడిపించట్లే సంఘాన్ని. మిరియాం కంటే గొప్పగా నువ్వేం చేయట్లే. మిరియాం కంటే నీ కుటుంబం ఎడలా నువ్వేం అక్కడ కలిగి లేవు. నువ్వు చిన్న బిడ్డగా ఉండి తన తమ్ముడి కోసం పరిగెట్టింది నైల్ నది ఒడ్డున. కాలుజారి పడిపోతే ఆమె ఆ గల్లంత అయిపోతుంది నదిలో, అయినా లెక్క చేయలేదు. స్పందన్ గారు మాట్లాడుతున్నారు మోషే గురించిన బోధలో, అసలు నువ్వు ఈ అంతఃపురంలోకి ఎలా రాగలిగావు అనే మాట రాణి యొక్క తలంపులోకి రానిలేదంట దేవుడు. ఎందుకంటే తల్లిని తీసుకుని రావాలి అక్కడికి. రాణి యొక్క తలంపులోకి రాలి, అసలు ఎలా వచ్చావు అని అంటే కనుక వెంటనే సైన్యం ఏం చేస్తుంది? బంధించేస్తుంది. అసలు ఆ మాటే రాలేదు ఆమెకి, ఆ తలంపే రాకుండా చేశాడు దేవుడు. మరి అంత గొప్పగా సంఘం కోసం ఆలోచించింది, కుటుంబం కోసం ఆలోచించింది, మరి ఉద్యమం చేసింది. ప్రవక్తిగా అంటే ఒక ప్రవక్తి అని పిలువబడిందంటే ఎంత గొప్పగా తను సంఘాన్ని నడిపించగలిగితే ఒక ప్రవక్తి యొక్క స్థానానికి వచ్చిందామే. నేను మోషే అంటున్నాడు, మిరియాం గురించి జ్ఞాపకం చేసుకునండి. మీరు ఆమెలో ఉండొద్దు, ఆమెలా జీవించొద్దు, గౌరవం లేకుండా ఉండొద్దు. సంఘంలో సహోదరులు అంటే గౌరవంతో ఉండండి, ప్రేమతో ఉండండి. ఎవరిని బట్టి? ఆమె కూషు దేశపు స్త్రీని బట్టి అంట. సంఖ్యాకాండ 12 మనం చదువుకున్నాం కదా. కూషు దేశపు స్త్రీని బట్టి మోషేని దూషించింది. మనం కూడా అంతే, ఒకరిని చూసి ఇంకొకళ్ళ మీద, ఒకరిని సరిగ్గా ఇంకొకళ్ళ మీద. ఈ సణుగుడు నీలో ఉన్నంత కాలం కూడా నువ్వు మిరియామే. నువ్వెంత భక్తిగానే ఉండు, నువ్వెంత ఉద్యోగంగానే ఉండు, నువ్వు పాటలను పాడు లేదా కొత్త కీర్తనలు రాయి. నువ్వు నీ యొక్క ప్రవర్తన అన్ని విషయాలు కనుక జాగ్రత్తగా చూసుకోకపోతే నీ యొక్క స్థితి, నీ పరిస్థితి. ఆ రోజున భౌతికంగా కనపడింది కుష్టు. ఆ శరీరం మీద ఎలా కనపడింది? భౌతికంగా వెలుపలికి వెళ్ళిపోయింది. ఆమె పాళమునకు వెలుపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే కుష్టు వచ్చేసింది. కుష్టు కలిగిన వాళ్ళు లోపల ఉండడానికి వీలేదు. అలాగే నీకు ఆత్మ సంబంధమైన అంగవైకల్యము, కుష్టు వచ్చేది నీకు. సంఘానికి వెలుపలి పంపించేశాడు దేవుడు నిన్ను. నువ్వు అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే, నీ సహోదరు ఎడల, సంఘం ఎడల అలాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉంటే, నువ్వు వెంటనే సంఘాన్ని విడిచి వెలుపలికి వెళ్ళిపోతావు. నువ్వు ఏడ్చినా సరే, మొరపెట్టినా సరే, దేవుడు నీ ప్రార్థనకు బదిలిచ్చే అవకాశమే ఉండదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, మీరు ఖచ్చితంగా మీరు చేసి తీరండి. మీరు మీ సహోదరుల్ని మీరు గౌరవించండి. మీ కుటుంబ సభ్యులైనా సరే. యేసుక్రీస్తు చెప్పారు, ప్రవక్త ఎక్కడ గణహీనుడంట? తన ఇంట్లోనే గణహీనుడు. ఎవరైతే విశ్వాసాలు ఉండే వాళ్ళు ఉంటారో, వర్తమానాలు చెప్పే వాళ్ళు ఉంటారో, సంఘాన్ని బలపరిచే వాళ్ళు ఉంటారో, వాళ్ళ ఇంటిలో వాళ్ళు గణహీనులుగా ఎంచబడతారు. గౌరవం ఉండదు అక్కడ. కానీ నేటి సంఘము అలాంటి స్థితిలో ఉండేలాగా దేవుడు తన సంఘాన్ని నడిపించలేదైనా. కొద్దిగా అడిగితే దానియేలుకి ఇచ్చినట్లుగా సమస్తము నీకు ఇచ్చాడు ఆయన. ఎలా ఉండాలి మనం? విశ్వాసంతో ఉండాలి, గౌరవించే వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఒకటి నేను పాటలు పాడుతున్నా కదా, లేదు మిరియాం నీకంటే గొప్పగా పాడింది. నేను డ్రమ్ములు వాయిస్తున్నాను కదా, లేదు మిరియాం నీకంటే గొప్పగా తంబూర వాయించింది. నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను కదా, మన సోదరుని బలపరుస్తున్న నీకంటే ఎక్కువగా మిరియాం చేసింది.
లేదు నేను బాగా కాపలా కాస్తారు కదా, మిరియాము నీకంటే ఎక్కువగా ప్రాణత్యాగం చేసింది. కేవలం ఒకే ఒకటి, గౌరవము, మర్యాదలు, బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి దేవుడు ఎదురు చూసేది అదే. నా సేవకుడు నీ సోదరుడు కాదు, మిరియాము మోషే నీ తమ్ముడు కాదు, ఎవరు? నా సేవకుడు ఎందుకు గౌరవం? ఎందుకు నువ్వు అతను అవమానించావు? ఆయన అన్నాడు, మీరు ఎందుకు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు? భయం లేదు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి, వర్తమానికునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, వర్తమానానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ కాలపు మిరియాములకి భయం లేదు. తీర్పు వెంటనే వచ్చేస్తుంది. మిగతా సంఘం మాదిరిగా ఉండదండి. ఇది సజీవ దేవుని సంఘం. ఇది ప్రభుకి స్తోత్రం. ఈ సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన స్పష్టంగా చెప్తుంది. ఎడమ, మీరు వర్తమానం చదువుతున్న ఎడమ అనే సందేశంలో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇంటి నుంచి శాబెను కాన్యానికి వెళ్ళడానికి 30 నుంచి 40 నిమిషాల ప్రయాణం. ఆయన కాలంలో ఎలా ఉన్నారు? ఒత్తిడితో ఉన్నారు. ఎలాంటి ఒత్తిడి అంటే ఏదో జరుగుతుంది అనే ఒత్తిడిలో ఉన్నారు. తన ఇంటి నుంచి కాన్యానికి వెళ్ళడానికి 30 నిమిషాల ప్రయాణం కారులో. ఈ కారులో వెళ్ళేటప్పుడు తన నరాలు పడేంతగా ఓ భయముతో ఆయన ఒత్తిడి ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఆ శాబెను కాన్యాలో నిలబడి ఉన్నాడు. ఆ ఒత్తిడిలో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే అక్కడ నిలబడి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, 7 దూతలు వచ్చి ఆయన్ని ఎత్తి తూర్పు హల్లెలూయా. ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏదో జరుగుతుంది కానీ ఎందుకు తెలియట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశారైనా శాబెను కాన్యా మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. తన 2 చేతులను పైకెత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో వచ్చారు 7 దూతలు వచ్చారు. అక్కడున్న ఆయన్ని పైకెత్తి ఎటువైపు తిప్పారట? తూర్పు వైపు తిప్పారు. ఆ వ్యక్తి ఎవరో కాదు బ్రదర్, మనమే. అక్కడ క్రీస్తు స్థానంలో ఉన్నది ఎవరంటే మనమే. ఏదో జరుగుతుంది. ఈ ప్రపంచం అంతా ఒత్తిడిలో ఉంది. అణుబాంబుల యొక్క యుద్ధంతో భయపడుతోంది దేశాలన్నీ కూడా, రాజ్యాలన్నీ కూడా. ఒక దానిపైన మరొకటి యుద్ధం చేస్తూ ఉంది. మనకు అర్థమైపోతుంది ఏదో జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందో మనకి తెలియట్లేదు. ఒత్తిడిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సందేశము నిన్ను సరైన దిశకు తిప్పబోతుంది. నువ్వు ఆధారపడాల్సింది ఏంటంటే దేవుని మీద, మనుషుల మీద కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఆ యొక్క సందేశం నిన్ను నిజమైన తూర్పు దిశకి తీసుకెళ్తా ఉంది, నిజమైన వర్ణానికి చూపిస్తోంది. ఆ దిశకి నేను మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అదే స్థితిలో మనం ఉన్నాం. క్రిస్పన్ గారు మాట్లాడుతున్నారు. సంఘం ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. ఇప్పుడు సంఘము ఎందుకంటే ఎలాంటి ఒత్తిడి అంటే, ఒక కుమారుని కరడానికి ప్రసవ వేదనలో ఉంది. ఇది 3వ ప్రసవ వేదన. ఇది 3వ ప్రసవ వేదన. ఆయన భౌతికంగా ఆయన చూడడానికి ఆయన ఒత్తిడిలో ఉన్నాడు. ఏదో జరగబోతుంది, ముద్దు పగలగొట్టబడుతున్నాయి. ఆ సమయంలో దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు మేఘం నుంచి దిగిరాబోతున్నాడు. దేవుడు 7 ఆత్మలుగా 7 దేవుని కుమారు సముదాయ రూపంలో దేవుడి లోకాన్ని దిగిరాబోతున్నా. దానికంటే ముందుగా ఆయన ఎంతో ఒత్తిడితో ఉన్నాడు. ఆయన 7 దేవతలను కలుసుకోవడానికి ముందుగా ఆయన ఎంతో ఒత్తిడితో ఉన్నారు. కలుసుకున్న తర్వాత తన హృదయం చాలా ప్రశాంతమైపోయింది. ముద్రలు మీరు ఎడమ అనే సందేశం మీరు చదివితే అప్పటి వరకు ఒత్తిడితో ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆ దూతలు కలుసుకున్నాడో, ఒక్కొక్క దూత వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. ఆ రాత్రి ఆయన ముద్రలు బోధించడానికి ముందుగా దూత వచ్చి ఆయనతో మాట్లాడి ఆ యొక్క ముద్రలో ఉన్న మర్మం ఏంటో బయలుపరుస్తూ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ప్రపంచమంతా కూడా ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అని మనకు తెలుస్తోంది. కానీ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో మరి నిజమైన వర్తమానికుడు, నిజమైన దేవుని కుమారుడు క్రీస్తు ఈ లోకం నుంచి మనందరిని ఎత్తి నిజమైన వర్తమానంతో తిప్పాడు. ఆయన నిజమైన తూర్పు దిశకు తిప్పాడు మనల్ని. మన సహోదరులారా, మీరు ఆ యొక్క తూర్పు దిశలో మీ హృదయం ఉండాలి తప్ప లోక సంబంధమైన కార్యాల వైపు మీ హృదయాలు అసలు ఉండకూడదు. ఎప్పుడైతే శాబెను కాన్యాకి వెళ్ళాడు ఆయన చేతికి వచ్చింది, ఖడ్గం వచ్చింది. రాజు ఖడ్గము. ఒక రాజు కాదు, ఇది రాజు ఖడ్గం. ఇది ఒకే ఒక రాజు ఉన్నాడు, ఆయన దేవుడు అన్నాడు. ఆ ఖడ్గం ఆయన చేతి సరిపోయింది. ఆ ఖడ్గము ఎలా ఉంది? ముత్యముతో దాని పీడు ఉంది, బంగారంతో చేయబడి ఉంది, వెండి దానికి పూయబడి ఉంది. చూడండి ఎంత గొప్ప ఖడ్గము దిగి వచ్చిందో. అది ఇప్పుడు ఆ ఖడ్గము
నీ చేతులకు ఇవ్వబడింది. రాత్రికాల సమయంలో ఆ యొక్క శాబిన క్యానెల్లో దిగి వచ్చిన ఆ ఖడ్గము నీపైకి ఇవ్వబడింది. క్రిస్ వెడంగ్ గారు మాట్లాడుతున్నారు, ఆనాడు వైట్ హౌస్ ఉంది, ఆ ఖడ్గము ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ ఖడ్గం కలిగిన వారు ఆ కాలం యొక్క వైట్ హౌస్ మీద వాళ్ళు దాడి చేస్తారు. ఏలియా దగ్గర ఖడ్గం ఉంది. ఏలియా ఆ కాలం యొక్క వైట్ హౌస్ సమరయ పట్టణం. ఆ ఏలియా కాలంలో ఉన్న వైట్ హౌస్ ఏంటి? సమరయ పట్టణము. ఆ ఏలియా ఆ వాక్యముతో తన చేతిలో ఉన్న ఆ ఖడ్గముతో ఆనాటి యొక్క వైట్ హౌస్ మీద, సమరయ పట్టణం మీద ఆయన దాడి చేశాడు. దాంట్లో ఆ వైట్ హౌస్ లో ఎవరున్నారు? యెజబెల్ ఉంది, ఆహాబు ఉన్నాడు. ఆయన దాడి చేశాడు. అదేవిధంగా యాహాను వచ్చినప్పుడు హేరోదు కోట పైన ఆ ఖడ్గముతో ఆయన దాడి చేశాడు. క్రిస్ వెడంగ్ వచ్చినప్పుడు ఈ యొక్క రోమ్ అనే కోటల పైన ఆయన దాడి చేశాడు. ఇప్పుడు నీవు నేను మన చేతిలో కూడా ఆ ఖడ్గం ఉంది. ఇప్పుడు మనం కూడా రోమ్ అనే వైట్ హౌస్ మీద మనం దాడి చేస్తాం. దాంట్లో ఎవరున్నారంటే ఇజబేలు, నిజమైన ఇజబేల్ దాంట్లో ఉంది. నిజమైన శాబిన క్యానియన్ యొక్క ఖడ్గము నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీ యొక్క హృదయం ఇప్పుడు ఎటువైపు తిరుగుతుందంటే తూర్పు వైపు తిప్పుతుంది. నీ యొక్క హృదయము ఎవరు తిప్పారంటే 7 దేవుని కుమారుల యొక్క సందేశము నీ పక్క తిప్పింది. మరి ఇలాంటి గొప్ప కాలంలో, ఇలాంటి గొప్ప సమయంలో లోక సంబంధమైన కార్యాల కోసం నువ్వు ఎలా సమయాన్ని వృధా చేస్తావు? ఈ మార్గ మధ్యలో మిరియాముని జ్ఞాపకం చేసుకునండి. భయంతో ఉండండి. సంఘంలో ఉన్నారనుకుంటున్నారేమో, పాటలు పాడుతున్నారు అనుకుంటున్నారేమో, త్యాగం చేసి మేము మందిరానికి వస్తున్నాము అని మీరు అనుకుంటున్నారేమో. సహోదరుల ఎడల గౌరవం లేకపోతే, సంఘం ఎడల, వర్తమానికి ఎడల నీ గౌరవం లేకపోతే మోషే అంటున్నాడు మిరియాముని జ్ఞాపకం చేసుకోండి. మిరియాము ఎంత ఉద్యోగంగా చేసినా చివరికి తీర్పును పొందుకోవాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి ఎవరు ప్రార్థన చేసి వచ్చింది? మోషేనే. ఎవరినైతే తిట్టాడో, నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నీకు బాగా జరిగింది, మా ఆవిడ నిమిత్తం నన్ను తిడతావా కాబట్టి నేను మీకోసం ప్రార్థన చేయను అన్నాడా మోషే? అనలేదు. దేవుని కుమారులు అలాగే ఉంటారు కదా, దేవుని ఆత్మగలిగిన బిడ్డలు అలాగే ఉంటారు, ప్రేమగానే ఉంటారు వాళ్ళు. చూడండి ఒక సందేశంలో చెప్పారు, మోషే ముక్కోపి, సిప్పోల కంటే కోపస్తుడు. ఎంత కోపం అంటే అసలు చిన్న విషయానికే ఆయనకి అంత కోపం వచ్చేది. ఎలాంటి వాడంట? ముక్కోపి. మోషేలో ఉన్న ఐగుప్త్య సకల విద్యను, మోషేలో ఉన్న కోపాన్ని, మోషేలో సహనాన్ని రప్పించడానికి, మోషేలో ఓర్పును రప్పించడానికి దేవుడికి 40 సంవత్సరాలు పట్టింది అక్కడ విద్యానారాయణలో. అందుకోసం అక్కడ ఉన్నాడు. ఏం చేసి ఆ యొక్క 40 సంవత్సరాలు మోషేలో ఉన్న కోపాన్ని తీసేసాడు దేవుడు. సహనం. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నాకు నోటి మాంద్యం, ఇంక నేను వెళ్ళలేను. అంతకుముందు ఏమన్నాడు? నేనే విమోచకుడిని, నువ్వు మామూలు కొడతావా అని ఏం చేశాడు? చంపేశాడు ఐగుప్తుడిని. ఆ స్థితి నుండి ఇప్పుడు నేను యుద్ధం చేయలేనండి, నేను మాట్లాడలేను బ్రదర్, నేను నడవలేనండి, నాకు కంటి చూపు కూడా తగ్గిపోయిందండి, నేను దూరంగా వెళ్ళలేనండి. ఒక 100 బిలియన్ సాగులు చెప్పారు, వెడంగా చెప్పారు. అయినా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మోషేని విడిచిపెట్టలేదు. అలాంటి మోషే ఎప్పుడైతే ఆ అమ్రాము, అహరోను మరియు మిరియాము ఎప్పుడైతే మోషే మీద సణిగారో, కూషు దేశపు స్త్రీని బట్టి, ఒక పెద్ద కారణం కూడా కాదు అది, తన భార్యను బట్టి ఎప్పుడైతే సణిగారో తీర్పు వచ్చింది. మరలా ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మోషేని అడిగారు. అహరోను కేకలు పెట్టాడు, అయ్యో సహోదరికి తీర్పు వచ్చింది. గబగబా మోషే లోపలికి వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. మోషే ప్రార్థన బట్టి దేవుడు మరలా మిరియంకి స్వస్థతనిచ్చాడు, కానీ పూర్తిగా సంఘంలో ఇవ్వలేకపోయింది. ఈ రోజున మన పరిస్థితి కూడా అంతే సహోదరులారా. మనకోవచ్చు, మేము బాగా ప్రార్థన చేస్తున్నాం, మేము బాగా వర్తమానం చదువుతున్నాం, మేము బాగా ఉద్యోగంగా ఉంటున్నాం, మేము మా కుటుంబమే, నా భర్తే, లేకపోతే నా భార్యే, లేకపోతే నా బిడ్డలే అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, మిరియాముని జ్ఞాపం చేసుకోండి. నీకంటే నాకంటే ఉద్యోగంగా ఉంది మిరియాము, కానీ కేవలము గౌరవం లేకపోవడం వల్ల, కేవలం వర్తమానికి ఎడల లేదా సంఘం ఎడల గౌరవం లేకపోవడం వల్ల తన స్థానాన్ని కోల్పోయింది. ఈ రాత్రికాల సమయంలో నీ భక్తి, నీ విశ్వాసం ఎలా ఉంటుంది? ఎలా నువ్వు నడుస్తున్నావు? కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఎలా నువ్వు సంఘంతో నిలబడుతున్నావు? ఎలా నువ్వు దేవుని కోసం సాక్షిగా నీవు ఉంటున్నావు? నాకు మొదట్లో, ఈ సందేశంకి వచ్చిన మొదట్లో ఒక భయంకరమైన శోధనలు వచ్చినాయి. భయంకరమైన శోధన అనుమతించినప్పుడు, ఇప్పుడు కలరాయగూడెం, యేసురత్నం, ఇంకా యశ్యా బ్రదర్ వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చి మెసేజ్ అప్పుడు తెలుసుకున్నారు. వాళ్ళు వెళ్తా మన ఇంటి పైన బోర్డు ఉంటే ఆ బోర్డు చదివి లోపలికి వచ్చారు. వాళ్ళు ఎంటే మెసేజ్ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తా ఉంటే మన ఇంటి పైన కోత యుగ సమాప్తి అనే బోర్డు,
బోర్డు ఉండేది. ఆ బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అప్పుడు ఫ్లెక్సీలు అసలు ఇంక రాలా. ఈ ఫ్లెక్సీలు ప్రింటింగ్ అప్పుడు అది లేదు. హైదరాబాద్ లో మాత్రమే ఫ్లెక్స్ ప్రింట్ అయ్యేది. అక్కడ ఎలక్షన్ టైంలో ఒక రాజకీయ నాయకుడి యొక్క ఫోటో ప్రింట్ వేసి మన ఇంటి ముందు దాన్ని అంటించారు. ఆ ఫ్లెక్సీని కరెక్ట్ గా 6'4", 6'5" సైజ్ అది. ఎలక్షన్ అయిపోయింది. వాళ్ళు కొన్ని ఫ్లెక్సీ బోర్డులు తీసుకెళ్లిపోతున్నారు. అంటే అప్పట్లో కొత్తగా వచ్చినాయి కాబట్టి మళ్ళా వాటిని తీసుకెళ్లిపోయేవాడు. కట్టి మళ్ళా తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా చాలా మంది తీసుకెళ్లిపోతున్నారు కట్టిన తర్వాత. కొన్ని వదిలేస్తున్నారులే కానీ మళ్ళీ ఆ ప్రేమలు పట్టుకొని తీసుకెళ్లిపోయారు. అలాగా మన సెంటర్ లో కట్టారు ఆ బోర్డుని. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను వెంటనే నైట్ వెళ్ళి ఈ బోర్డు అయితే మన మెసేజ్ చెప్పడానికి బాగా ఉపయోగపడుద్ది అని పగలు చూశాను నేను. రాత్రి వాళ్ళు రాకమునుపు తీసుకొచ్చి బోర్డు తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి పెయింట్ వేసి దాని మీద ఒక ఆర్టిస్ట్ మనకు తెలిసిన ఉన్నాడు కదా ఆయన వెంకటజీ గారు, ఆయనతో చేతితో రాయించాం. అప్పట్లో మనకి ప్రింటింగ్ లేవు, చేతితో రాయించాం. మన దగ్గర అసలు ఏమి అవకాశం లేదు. కానీ మెసేజ్ తెలియాలి, మనందరూ ఈ లోకంలో ఉన్న అందరికీ మనం మెసేజ్ చెప్పాలని ఒకే ఒక ఆశతో ఆ ఫ్లెక్సీ మీద బొమ్మలుంటే దాన్ని వైట్ పెయింట్ వేసి దాన్ని తీసేసి దాని మీద కోత ఎగ సమాప్తి ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని క్రిస్ థామస్ గారి యొక్క ట్రాక్ అది. దాని మీద రాసి మన ఇంటి పైన పెట్టిందండి. చాలా మంది మన సోదరు గుర్తుండే ఉంటుంది ఆ బోర్డు. కొన్ని వందల మందికి మెసేజ్ చెప్పింది ఆ బోర్డు. మనం కూడా చెప్పున్నాం. ఎంత బస్సులో వెళ్ళేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఫోన్ దాని మీద నెంబర్ ఫోన్ చేసి చేయటం, లేదా నడిచేవాళ్ళైతే బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు దిగి లోపలికి వచ్చి ఏంటండి ఈ బోర్డు ఏంటండి ఇలా ఉంది, ఎవరు ఇతను, ఈ ఫోటో ఎవరు, ఇతనైతే యేసుక్రీస్తు, ఇతను ఎవరు అని కొన్ని వందల మంది ఆ బోర్డు ఉన్న రోజులు మన దగ్గరికి వచ్చి అడిగారు మెసేజ్ని. ఆ మొన్నటి వరకు ఆర్ఎన్బిలో ఆ ఇల్లు తీసేంత వరకు ఆ బోర్డు అలాగే ఉంది. ఆ బోర్డు చూసి వాళ్ళు లోపలికి వచ్చారు. వచ్చి లోపలికి కూర్చొని మెసేజ్ విన్నారు. వాళ్ళు వెళ్ళిపోదాం, ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదాం లోపలికి వచ్చిన వాళ్ళు సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు మెసేజ్ విన్నారు. వాళ్ళు కల్లయ్యగూడ ఇస్రత్నం మరియు యశ్యా బ్రదర్ వీళ్ళు. ఆ దినాన ఒక భయంకరమైన విషయాలు మన కుటుంబంలో జరిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా నిందేశారంటే మన మీద, రాజు బ్రదర్ ఏదో పాపం చేశాడు, ఏదో తప్పు చేశాడు, అందుకోసమే దేవుడు శోధన అనుమతించాడు. ఏం బ్రదర్? యేసుక్రీస్తు అడిగారు, మనిషి కుమారుడైన నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు? ఏమన్నారు వాళ్ళు? ఇర్మియా అంటున్నారు, ఏలియా అంటున్నారు, ప్రవక్తల్లో ఒకళ్ళు అంటున్నారు లేదా అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన అడిగారు, మీరు ఏమనుకుంటారు నా గురించి? ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఇది చివరికి నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఈ లోకము ఏమనుకుంటుంది అనేది ముఖ్యం కాదు, మన చుట్టూ ఉన్నవారు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజు ఏదో తప్పు చేశాడు, ఏదో భయంకరమైన పాపం చేశాడు, అందుకోసమే ఆయన దేవుడు ఇంత భయంకరమైన శోధన అనుమతిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే విధంగా మనకి మన చుట్టూ ఆ సమస్యలే ఉన్నాయి. కాబట్టి అనేక మంది మనల్ని చూసి అనుకుంటారు, ఓ రాజు బ్రదర్ ఏదో పొరపాటు చేశాడు, ఏదో పాపం చేశాడు. ఏబురు అన్నట్లుగానే ఏదో రహస్య పాపం. ఏబురు ఏమన్నారు వాళ్ళు స్నేహితులు? ఈ యొక్క యోబు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అంటే ఏదో తెలియని పాపం, ఏదో రహస్య పాపం చేసి ఉంటాడు ఇతను, అందుకోసమే ఏదో శోధన వచ్చింది అని నిందేశారు ఏబు మీద. కానీ ఏబు ఎంత నీతివంతుడు అనేది దేవుడు మరలా నిరూపించాడు. ఎవరైతే యోబుని అలా అవమానించారో వారందరి పైకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, మీ ప్రార్థన నేను అంగీకరించను, మీ తరపున ఎవరు ప్రార్థన చేయాలి? యోబు చేయాలి, యోబు చేయాలి. కాబట్టి నీకు వచ్చే శోధనలు, సమస్యలు దీనిని బట్టి నువ్వు ఎదుటి వారిని, లేదా సిస్టర్ ఎలా ఉన్నారు, బ్రదర్ ఎలా ఉన్నారు, దాన్ని బట్టి ఏదో వాళ్ళు పాపం చేసి ఉంటారు అని తక్కువగా చూసి అవమానించడం, వాళ్ళని అగౌరవంగా చేయటం, అగౌరవంగా మాట్లాడడం, మేము నీతిమంతులుగా ఉన్నాం, వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి ఈ శోధన వచ్చింది అని అవమానించడం, ఇవన్నీ కూడా మిరియం కార్యాలు. ఇవన్నీ కూడా ఎంత ఉద్యోగంగా ఉన్నా సరే వాళ్ళు అన్నారు, రాజు బ్రదర్ ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేశారు, అందుకోసమే శోధన. ఇప్పుడు కూడా శోధనలు, సమస్యలు. కానీ ఇవి మన జీవితంలో అనుమతించినందుకు మనము ఎంత విశ్వాసులమో, మనలో ఎంత ఓర్పు సహనం రావాలో అవన్నీ తీసుకుని రావడానికి దేవుడు మనకి ఈ శోధన అనుమతించాడు. ఆయన ఆ మోషే ఐగుప్తు దేశంలో ఆ ఫరో యొక్క సింహాసనం మీద కూర్చోబోయే ఆ యొక్క రాజకుమారుడు ఇప్పుడు ఎక్కడ కూర్చోడు తెలుసా? ఇంటికి వెళ్తే భార్య పోరు, భార్యతో పడలేడు. ఇతను తన కోపాన్ని తగ్గించుకుంటున్నాడు. ఎందుకు తెలుసా?
అనేక మంది భారాన్ని తన మీద వేసుకోవాలి. ఇప్పుడు అనేక మంది ఆ ఉద్రిక్తలను తను భరించాలి. అనేక మంది యొక్క ఆ ఒత్తిడిని తను భరించాలంటే ఇతను శాంతమూర్తి ఉండాలి. ఇతనిలో కోపం తగ్గాలంటే ఏం చేయాలి? సిప్పోరని పెట్టాలి. 7 కుమార్తెల్లో ఒక కుమార్తె సిప్పోర. అవునా? తండ్రి ఎవరు? యాజకుడు, ఒక పూజారి. ఆ దేశంలో ఒక యాజకుడు ఆయన. ఆ ఇత్రో మామ. కానీ మోషే యాత్రలో చూడండి, ఎందుకు వీళ్ళకి మిరియామికి అహరోనుకి కోపం వచ్చిందంటే, ఆ యాత్రలో ఉన్నప్పుడు ముందుగా మోషే తీసుకొచ్చాడు. తర్వాత మరలా ఆ యొక్క సిప్పోరా 2 కుమారులతో వెళ్ళిపోయింది. మరలా సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి మోషే మామ ఇత్రో మరలా వాళ్ళని తీసుకొచ్చాడు అక్కడికి. సిప్పోరాని మరియు గెర్షోముని, ఎలియేజర్ని, మోషే యొక్క 2 కుమారుల్ని ఇద్దరిని తీసుకొచ్చాడు అక్కడికి. తీసుకొచ్చినప్పుడు మోషేకి కొన్ని ఉపయోగపడే సూచనలు ఇచ్చాడు ఆయన. నీకు ఎక్కువగా ఒత్తిడి ఉంది, 70 మంది మనుషులు పెట్టుకో, నువ్వు ఇలా 50 మంది మీద ప్రతి ఒక వ్యక్తిని అధికారిగా పెట్టు, ఇవాళ ఇలాంటి సూచనలు చేశాడు ఆయన. మోషే వారిని ఎక్కువగా గౌరవించాడు. ఎందుకంటే దేవుని బిడ్డల్ని ఎలా నడిపించాలో సలహా ఇచ్చారు కాబట్టి. ఈ యొక్క ఇత్రో మరియు ఆ ఇత్రో యొక్క సంతానం, కుటుంబ సభ్యులు, కుమారులు, కుమార్తె, వాళ్ళు హోబాబులు, వీళ్ళందరూ కూడా మోషేతో అతుకుని ఉన్నారు. ఎప్పుడైతే మోషే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు అని చెప్పి తెలిసిందో, ఈ యొక్క అమ్రాము, అహరోనికి మరియు మిరియాములకి మోషే మీద కోపం వచ్చింది. ఇదే జరుగుతుంది సంఘంలో. రమేష్ మీద రండి, సాల్మన్ బ్రదర్ ఇంటికి వెళ్తున్నారు, మా ఇంటికి రావట్లేదు. సాల్మన్ బ్రదర్ ఏంటి, ఆ రమేశ్వర్ ఇంటికి వెళ్తున్నారు, ఆయనతోనే మాట్లాడుతున్నారు, ఆయనకే ఫోన్ చేస్తున్నారు. ఇది తీసుకొచ్చేది ఎవరు? ఖచ్చితంగా అదే. దానికి వేరే దానికి అర్థం లేదు. ఇక అలాగే తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క హోబాబు, ఇత్రో వీళ్ళందరూ కూడా మోషేతో హత్తుకుని ఉన్నారో, ఇవి చూసి ఈ యొక్క మిరియాము, అహరోనులు సనడం మొదలు పెట్టారు. ఈ కూషు దేశం ఈ స్త్రీని తీసుకొచ్చి మా మీద పెట్టారు, ఈ కూషు దేశ ప్రజలు తీసుకొచ్చి మా మీద పెట్టాడు. దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నారా? మాతో మాట్లాడలేదా? యెహోవాకు మోషేకే వస్తుందా? మాకు రావట్లేదా? ఏంటి వచ్చింది బ్రదర్? మోషే పుట్టక మునిపే పుట్టారు వీళ్ళిద్దరు. మోషే పుట్టక మునిపే పుట్టారు వీళ్ళిద్దరు. కానీ మోషేతో మాట్లాడిన తర్వాతనే వీళ్ళతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడిన తర్వాతే అహరోనుతో, మిరియంతో మా దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే నా వర్తమానికుడు అని చెప్తున్నాడు దేవుడు. నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అడుగుతున్నాడు దేవుడు. నీ సహోదరుని కొరకు, నీ సహోదరి కొరకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, అవమానించడానికి మీరు ఎందుకు భయపడలేదు? ఎందుకు భయపడలేదు? దేవుడు నీ సహోదరుని ఆ యొక్క విశ్వాసుల పట్టికలో ఆయన పేరు రాయబడింది. మీ పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుకుని వచ్చాడు అక్కడ పౌలు గారు. విశ్వాసుల పట్టిక 11వ అధ్యాయం అని పిలుస్తారు, విశ్వాసుల పట్టిక. ఆదాము దగ్గర నుంచి ఆ కాలం వరకు, తన కాలం వరకు ఉన్న ప్రవక్తలందరి లేదా అపోస్తులు లేదా విశ్వాసులందరి పేర్లు చదువుకుని వచ్చాడు ఆయన. ఎవరెవరు ఎలాగ కష్టాలు పడ్డారు మొత్తం అందరి పేర్లు పెట్టాడు ఆయన. విశ్వాసుల పట్టిక. నీ పేరు కూడా ఆ పట్టికలో చేర్చబడాలంటే నువ్వు కూడా స్టెఫను వలే, ఆ లాస్ట్ ఆయన మాట్లాడుతుంటాడు, అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనడా? అసాధ్యం. క్రియలు ఉండాలి. కొరింథీ పత్రిక వచ్చేసరికి క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి మరియు క్రియలు ఉండాలి. ఒకవేళ విశ్వాసం లేకుండా క్రియలు ఉంది అనుకోండి, ప్రేమ లేకుండా విశ్వాసం ఉందనుకోండి, నేను గణగణలాడే గంటనే. ఆ గంట మనం కొట్టేమనుకోండి, ఆ గంట ఏమవుద్ది? గణ 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 శబ్దం వేస్తుంది. కొట్టకపోతే ఆగిపోతుంది. గంటలు అంటే నువ్వు కూడా కొడితే పని చేస్తావు, లేదు కలిసే ఉండాలి. ఇవన్నీ కూడా పౌలు గారు మాట్లాడతారు ఎబ్రీ పత్రిక, కొరింథీ పత్రికలో. ప్రియమైన సహోదరులారా, మీరు ఎంత విశ్వాసంగా ఉంటున్నారు, ఎంత భక్తిగా ఉంటున్నారు, ఎంత ఆ సంఘంలో ముందు వరుసలో ఉండి మరి పాటలు పాడుతున్నారు, మీ క్రియల ద్వారా మరొక సహోదరుని ఉద్యమం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారేమో. దాంతో పాటుగా వారి ఎడల మీరు గౌరవాన్ని కలిగి ఉండండి. మిరియాము వలె మీరు మీ జీవితాలను పాడు చేసుకోవద్దు, మీ ఆత్మీయ జీవితాలను పాడు చేసుకోవద్దు. మోషే మిగతా ప్రజలకి తన అక్కను మాదిరిగా పెట్టి చూపిస్తున్నాడు. అయ్యో నా అక్క కదా అని చెప్పి ఆయన ఏమీ ఆలోచించట్లా. దేవునికి భయపడకపోతే, దేవుని బిడ్డల్ని గౌరవించకపోతే తన అక్క అయినా సరే ఏమవుతుంది అని మోషే, ఇదిగో మీరు యాత్రలో మోషేకి మిరియాము జరిగిందని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి మీరు సహోదరులారా.
నీకంటే నాకంటే ముందుగా అనేక మంది ఈ లోకానికి వచ్చారు. కానీ దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డల్ని, దేవుని వర్తమానికుల్ని గౌరవించలేని మరి అవిశ్వాసుల్ని దేవుడు ఎలాంటి తీర్పునిచ్చాడో బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. దాన్ని చూడండి, మీరు జ్ఞాపకం చేసుకునండి, గౌరవించండి, విశ్వాసంగా ఉండండి. మీరు ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు మీరు మరింతగా దేవునికి దగ్గరగా రండి. మీరు దానియేలు వలె, దానియేలు ఎలాగైతే 68 సంవత్సరాలు బబులోనులో ఉన్నాడో, బబులోని యొక్క వాసన అంటకుండా దానియేలు తను ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. సమయం అయిపోయినప్పుడు దానియేలు యొక్క హృదయము వాక్యం పైన ఉంది కాబట్టి, సమయం అయిపోయినప్పుడు దానియేలు ఎక్కడికి వచ్చాడు? ఊలాయి నది దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో, వ్యక్తిగతంగా దేవుడు దర్శించడం మొదలు పెట్టాడో, దేవుడు ఎక్కడికి వచ్చాడు? దిగొచ్చి వచ్చాడు, దానియేలుతో మాట్లాడాడు. ఆయన స్పష్టంగా చెప్పారు స్వయంగా, దేవుడు దానియేలు నాకు కొంచెం చెప్పని అడిగితే గబ్రియేలు ద్వారా సమస్తాన్ని బోధించాడు ఆయన. ఈ కాలపు యొక్క గబ్రియేలు ద్వారా మనకి సమస్తాన్ని బోధించాడు ఆయన. మనకు మరుగైంది, రహస్యమైంది, దాయబడింది ఏది లేదు. హోషేలో ఆయన అంటాడు, నేను మరుగుపరుచుకొని యెహోవాను నేను మరుగుపరుచుకుని వాడను. ఇప్పటి వరకు ఆయన ఈ కాలానికి మరుగుపరుచుకున్నాడు. ఆయన ఎలా మరుగుపరుచుకున్నాడు? తను ఎవరో కనపడకుండా, తన పేరేంటో తెలియకుండా, అడిగినా చెప్పకుండా, నీ పేరేంటి? నా పేరు చెప్ప సఖ్యము కాదు అని అంటున్నాడు. నా పేరు చెప్ప సఖ్యము కాదు. అడిగితే పేరు చెప్పలేదు. మోషే అడిగాడు, అయ్యా మనం నన్ను ఐగుప్తు పంపిస్తున్నావు కదా, వాళ్ళు అడుగుతారు నీ దేవుడు ఎవరు, ఆయన పేరేంటని అడిగితే నేనేం చెప్పాలి? నేను ఉన్నాను అని చెప్పాను ఆయన. వెళ్ళి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా జనాన్ని పంపిండి అని అడిగాడు ఆయన. ఎవరు పంపమన్నారు నిన్ను? మా దేవుడు పంపించాడు. ఏ దేవుడు? మీ దేవుడు. ఉన్నాను అనేవాడు. ఏం చెప్పాలి ఇప్పుడు ఆయన? మోషే ఏం చెప్పాడు? అదే పేరు వాడాడు ఆయన. నేను ఉన్నాను అనేవాడు చెప్పాడు పంపించాడు ఆయన. మోషే అడిగాడు, పేరు చెప్పలేదు. మనోహర్ అడిగాడు, పేరు చెప్పలేదు. పాత నిబంధన ప్రవక్తలు అనేక మంది తెల్లవాళ్ళు ఉపవాసాలు ప్రార్థన చేశారు దేవుని కోసం. ఎవరికి తను బయలుపరచుకోలేదు, తన పేరును బయలుపరచుకోలేదు. కానీ ఇక్కడ నీ ఇంట్లో కూర్చుంటే సందేశాన్ని ఏంటిది చూపించాడు దేవుడు. ఆయన ఏమైనాడో, ఆయన పేరు ఏమైందో, ఇవన్నీ కూడా నువ్వు కష్టపడకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ ఇంటికి పంపించాడు ఆయన. వాళ్ళు అడిగినా పేరు చెప్పలేదు, కానీ నువ్వు అడగకపోయినా సరే ఆయన పేరేంటో BRANHAM అనే ఆ పేరు దేవుడు ఎక్కడ దాచిపెట్టి ఉంచాడు ప్రకటనలో, బైబిల్లో అవన్నీ రిఫరెన్సెస్ అనేది చూపించాడు ఆయన. మనోహర్ అడిగితే చెప్పలేదు, నువ్వు అడగపోయినా చెప్పాడు ఆయన. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి సోదరులారా. ఉత్సాహంగా ఉన్నాము, ఉద్యోగంగా ఉన్నాము, ప్రవక్తగా ఉన్నాము, పెద్ద సంఘంలో పెద్దగా ఉన్నాము, పాస్టర్గా ఉన్నాము, లేదా వర్షిప్ లీడర్గా ఉన్నాము, లేదా సంఘంలో మనకేదో హోదా ఉంది అని నువ్వు అనుకుంటావేమో. కానీ వాక్యాన్ని గౌరవించకపోతే, వర్తమానాన్ని గౌరవించకపోతే, సోదరులను గౌరవించకపోతే జాగ్రత్త. మిరియాముకు జరిగిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దేవుడు మిరియాముకి ఏం చేశాడు చూడండి. నా అక్క, నా భర్త, నా చెల్లి, నా తమ్ముడు దేవుడి దగ్గరికి లేవు అని చెప్పలేదు. నీ తమ్ముడైన మోషేకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారు అన్నారా? అనలేదు. నా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం అందుకడే. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, విశ్వాసంగా ఉండండి. మనం ఎంత భక్తిగా ఉంటున్నామో అనేది మనకు అవసరమే. పాటలు పాడడం మనకు అవసరమే. సంఘాన్ని ఉద్యమం చేయడం మనకు అవసరమే. ఖచ్చితంగా చేయాలి. నువ్వు సంఘంలోకి వచ్చావంటే, రమేశ్వర సంఘంలోకి వచ్చారంటే ఇప్పుడు సంఘంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది, మంచిదే. సంఘంలోకి వచ్చారంటే సంఘాన్ని బాగా ఉద్యమం చేస్తారు, నడిపిస్తారు, బలపరుస్తారు. తన సాక్ష్యం ద్వారానో, పాట ద్వారానో, వర్తమాన చదువుడు ద్వారానో, తన క్రియల ద్వారానో, ప్రేమను వ్యక్తపరచడం ద్వారానో సంఘాన్ని బలపరుస్తారు, మంచిదే. దాంతోపాటుగా నీ సోదరుని కూడా గౌరవించండి. ఇది ఇప్పుడు సంఘానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ముఖ్యంగా సంఘంలో లేదు. ఇది సంఘంలో అస్సలు లేదు. ఒకళ్ళంటే ఒకరికి గౌరవం లేకపోవడం, ఒకళ్ళంటే ఒకరి మాట పడకపోవడం, సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా ఉంటాం, లోపలికి వచ్చినప్పుడు మాత్రం బాగా మాట్లాడుకోవటం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ నడి తిరుగుతాడు, ఆవిడ తిరుగుతుంది. మిరియాము కార్యాలు ఇవన్నీ కూడా జాగ్రత్త. మిరియాముకు జరిగిన సంభవాన్ని జ్ఞాపకం చేసుకోండి. మిరియాముకి అయితే అప్పటికప్పుడే కుష్టి వచ్చింది, కనపడింది కంటికి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ కార్యం చేస్తున్నావో నీ పైన కూడా అప్పటికప్పుడే దిగిపోతా ఉంది. వెళ్ళిపోతావు. పాళెమునకు వెలుపల కుష్ఠరోగులకి లోపల అపవిత్రులుగా ఎంచబడతారంట వాళ్ళు. బైబిల్ చెప్తోంది కుష్ఠరోగులు అపవిత్రులు. వాళ్ళు అపవిత్రంగా ఎంచబడతారు కాబట్టి వాళ్ళు పాళెం లోపలికి రావడానికి వీల్లేదు. వాళ్ళు బయట ఉండాలి, వెలుపల ఉండాలి. కాబట్టి ఎవరైతే సహోదరులు గౌరవించలేకపోతున్నారో వారు అపవిత్రులు, సంఘానికి వెలుపల ఉండేవారు, సంఘాన్ని గౌరవించిన వారు,
వర్తమానాన్ని గౌరవించిన వారు వాళ్ళు వెలుపలగానే ఉంటారు వాళ్ళు. కాబట్టి మన సంఘంలో ఉన్న సహోదరులు ఆ విధంగా లేరని నేను నా వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఒకవేళ ఉంటే కనుక మీరు సరి చేసుకోండి. మిరియాము జరిగిందని జ్ఞాపకం చేసుకోండి. మిగతా 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 సంఘాల మాదిరిగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇది నా సంఘం కాదు. ఇది సజీవ దేవుని సంఘం. ఇది దేవుని కుమారుల చేత రూపుదిద్దబడుతున్న దేవుని సంఘం ఇది. హల్లెలూయా. ఆ 12 మంది అపోస్తుల చేత పునాది వేయబడి 7 అపోస్తుల చేత ముగించబడుతున్న సజీవమైన దేవుని సంఘం ఈ సంఘం ఇది. నీ సంఘంలో నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే నువ్వు ఆటలాడుకునే సంఘం కాదు ఇది. దేవుని కోసం నిలబడే సంఘం ఇది. దేవుడు ఎలా కార్యాలు చేశాడో ఆ దేవుని వాక్యముతో సామర్థ్యంతో ఈ లోకానికి నిరూపించే సంఘం ఈ సంఘం ఇది. కాబట్టి నీవు సామర్థ్యాన్ని పొందుకోవాలంటే నీవు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటే కాదు, పాటలు పాడటమే కాదు, వర్తమానం చదవడమే కాదు, కీర్తనలు పాడటమే కాదు, నడిపించడమే కాదు, అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మాట సొలొమోను అంటాడు, నీ యొక్క మాట మంగళకెత్తి కంటే పదునైంది. నువ్వు కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే ఇదని సొలొమోను చెప్పిన మాటలు ఇవన్నీ. మాట జారితే సొలొమోను మాట నోట్లో జారితే నువ్వు మరలా దాని వెనక ఎలా తీసుకోగలుగుతావు సొలొమోను అంటారు. కాబట్టి మనం మాట్లాడే విషయాల్లో, చూపుల విషయాల్లో, నడిచే విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా విశ్వాసులకు మాదిరిగా జీవించండి. విశ్వాసులకు మాదిరిగా మాట్లాడండి. విశ్వాసులకు మాదిరిగానే చేయండి. విశ్వాసులుగానే గౌరవించండి. ఆ రోజున వాళ్ళు 120 మంది మేడగదిలోంచి బయటకు వచ్చినప్పుడు ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. వాళ్ళు 120 మంది ఒకేసారి ఒకే రోజున 3,000 సంఘంగా అవతరించారు. వాళ్ళు ఒకే రోజున ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడిన బైబిల్ రాయబడి ఉంది. ఒకే ఆత్మ, ఏకాత్మ. ఆ బైబిల్ రాయబడి ఉంది అక్కడ అపొస్తలుల కార్యాల్లో. వారికి తమకున్న దానిలో ఏది తమదని వాళ్ళు అనుకోలేదు. అసలు ఇది నాది, ఇది నీది అనుకోలేదు. ఎలా అంటే వారందరూ కూడా ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. ఎప్పుడైతే నీకు ఆ ఆత్మ నువ్వు పొందుకోగలుగుతావో అప్పుడు ఎదుటివారంటే నీకు అగౌరవం రాదు, నీకు చులకన భావం రాదు. నీకు అతను ఎలాంటి వాడు నీకు నువ్వు అప్పుడు చూడను. ఎవరు అంటే నీవే. రమేష్ బ్రదర్ ఎవరు? రాజు బ్రదరే. ఎవరు రమేష్ బ్రదర్? ఎవరు కదా? నా మాట మీకు అర్థమైంది కదా? రమేష్ బ్రదరే, రాజు బ్రదరే అనే ఎప్పుడైతే మనకి ఆ యొక్క ఆలోచన మనకు వస్తుందో అప్పట్లో మనలో యూనిటీ వస్తాం. అప్పుడు గౌరవం పెరుగుద్ది. యేసుక్రీస్తు చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఎలాగా? నేను ఎలాగైతే నాకు కావాలని నేను కోరుకుంటున్నానో, నేను సుఖంగా ఉండాలంటే, నేను సౌఖ్యంగా ఉండాలంటే ఇలాంటి అవసరం నాకు కావాలి అని నేను ఎలాగైతే అనుకుంటానో అలాగే నీ సోదరుని చేయి. అంటే అర్థం ఏంటి అంటే, నేను నా శరీరాన్ని కాపాడుకోవడానికి నన్ను నేను ఎలా చేసుకుంటానో అలాగే నా సహోదరుని కూడా చేయాలి. అలా చేసినప్పుడే ఐక్యత వస్తుంది, యూనిటీ వస్తుంది. ఈ సంఘంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే ముగింపు సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు సంఘము ప్రతిది కూడా సరిచుకొని ఆ గొప్ప ఎత్తబాట్లు కలుసుకునే సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుని ముఖాముఖిగా చూసే సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. యాత్రలో మిరియాముకు జరిగిన దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిరియాము వల్ల మీరు ఉండొద్దు. మిరియాము అనగా తిరుగుబాటు, రెబల్, తిరుగుబాటు చేసేదిగా ఉంది. ఆత్మే నీలోకి రాకూడదు. సంఘంలో ఉద్యమం చేసే ఆత్మగా ఉంటుంది, కానీ తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాసులకు తగిన విధంగా మీ భక్తిని కొనసాగించండి. మరి మనల్ని ఆహ్వానించండి సహోదరి విజయ సిస్టరు, మరి సహోదరుడు తేజ బ్రదరు, సిస్టరు పుష్ప సిస్టరు, ఈ కుటుంబంలో ఒక పరిపూర్ణమైన క్రీస్తులుగా, ఒక పరిపూర్ణమైన వాక్యాన్ని ఎరిగిన బిడ్డలుగా ఉండాలని, దేవుడి కుటుంబాన్ని ఆ విధంగా నడిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరుడు రమేష్ గారు సార్మని ప్రార్థన చేస్తారు. ఈ ఘనమైన విలువైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మరి మా ప్రశస్తమైన సహోదరి శిశు గృహంలో చేరి ప్రభువా, భూమికి ఆకాశానికి సృష్టించిన గొప్ప దేవుడివే నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవుడా నీకు వందనాలైన స్తోత్రం. మా జీవితాల్లో ప్రభు మేము ఒక గొప్ప సమయాన్ని గడిపామంటే అది ఈ సమయం ప్రభు. నీతో ముఖాముఖిగా మాట్లాడే సమయం అయింది ప్రభు. మా ప్రశస్త సహోదరుల సమూహం
సహవాసంతో అనేక సన్నిధిని ప్రభా మా మధ్య నుంచి నీవే మాతో ఐక్యత పొంది ప్రభా మమ్మల్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నావు, ఏ విధంగా మమ్మల్ని బలపరుస్తున్నావు అనుభవపూర్వకంగా ప్రభు మరి దాన్ని రుజువుపరుస్తూ మాకు బయలుపరుస్తూ తెలియపరుస్తూ మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడాన్ని కొందనాలు ఆయన తండ్రి. ప్రభు మరి ఇప్పటి వరకు మేము మరి లోక సంబంధంగా ఆచార సంబంధమైన క్రైస్తవ మరి సంఘాల్లో ఉన్న విధంగా మేము ఉండి ఉన్నామేమో. ప్రభు మమ్మల్ని మరొకరి రాత్రికాల సమయంలో మా ప్రశస్తమైన సోదరుడిని ప్రేరేపించి ప్రభా తను చెప్దాం అనుకున్న వర్తమానాన్ని మరి పక్కన పెట్టి ఈ గడిలో ఈ సమయంలో సంఘానికి ఏం కావాలో, సంఘంలో మరి ఏ విధంగా సహోదరి సహోదరులను గౌరవించాలో అది పరిశుద్ధ గ్రంథంలో ఇంతకు ముందు జరిగిన చరిత్రను ఎత్తుపట్టి చూసి మరి దాన్ని అర్థమయ్యే రీతిగా అక్కడ రాసి ఉన్నది మేము ఏ విధంగా చదువుతున్నామో అది అర్థమైందో కాలేదో మరి మరి దాన్ని మేము మరింతగా అర్థమయ్యే రీతిగా ఆ సందర్భాన్ని సోదరు ద్వారా ఎత్తిపట్టించి ఆ సందర్భాన్ని తేడతెల్లగా బయలుపరిచి దానిని ఇప్పుడు సంఘంలో మరి ఏ విధంగా చేస్తే ఏ విధంగా నువ్వు ఉంటావు, ఈ విధంగా చేయకపోతే నువ్వు ఏ విధంగా ఉంటావు అనే విషయాన్ని విపులపరిచి మా కళ్ళతో మేము చూస్తున్నట్లుగా ఆ సందర్భంలో మరి మిరియాము మరి చిన్న వయసు నుంచే సోదరులు చెప్పినట్టుగా చిన్న వయసు నుండి తన తమ్ముడు ప్రియమైన తమ్ముడిని ఎంతగా ప్రేమించిందో, తన తల్లిదండ్రులు భార హృదయంతో ఆ నైల్ నదిలో వదిలిపెట్టిన క్షణం నుంచి మరి ఆ పెట్టెను అనుసరిస్తూ మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి అక్కడికి వెళ్ళి ఆ చరిత్ర అంతా మా కళ్ళతో చూస్తున్నట్లుగా మిరియాము చేసిన ప్రతి కార్యము మాకు బయలుపరిచావు ప్రభా. ఎంతో కుటుంబ విషయంలో, తమ్ముడి విషయంలో అక్కర తీసుకొని తన తమ్ముడిని మరి మంచిగా పెంచేయటానికి తన తల్లిని సిద్ధపరిచి ఇదే మరి ఐగుప్తుని విడిచి మరి ప్రభు మరి వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళ్ళే సమయంలో మరి నాయకుడిగా మోషే ఉన్న సమయంలో మరి అనేక మంది ప్రజలు వారి సమస్యలు వారి ఒత్తిళ్లు అన్ని మోషే మీద ప్రభావం చూపుతుంటే ప్రభు మరి తప్పించడానికి మరి మిరియాము మరి మరి ఆమె పాత్ర పోషించిన విధానాన్ని బట్టి మరి మాకు బయలుపరిచావు ప్రభు. కానీ చివరకు చిన్న విషయంలో మరి వారి తమ్ముడై రక్తసంబంధే కదా అని ఆ చిన్న విషయంలో సోదరు మరి దేవునితో ఎంచబడినటువంటి నీ యొక్క బిడ్డ మోషను ఇబ్బంది పెట్టిన సమయంలో మరి భయంకరమైన మిరియాము మరి నేను ఎన్నుకున్న కుమారుని కాపాడింది కదా, మరి తన తల్లిని ఆ రాజమందిరానికి నడిపించింది కదా, మరి ప్రవక్తనిగా అంత గొప్పగా నా కోసం పరిచయం చేసింది కదా, ఎంతో ఉజ్జీవమైన పాటలు పాడింది కదా, ఎంతో వర్తమానాన్ని ప్రకటించింది కదా, మరి ఎన్నో కార్యాలు మరి సంఘాన్ని బలపరిచి నడిపించే విషయంలో కీలక పాత్ర పోషించింది కదా అని విడిచిపెట్టగా తను ఎన్నుకున్న కుమారుడుని విషయంలో మరి అగౌరవపరచడం ద్వారా వీటన్నిటినీ చెరిపేసి మరి పాలెము వెలుపలికి తీసుకొని వచ్చి మరి శిక్ష విధించినట్టుగా భయంకరమైన వ్యాధిని మరి మిరియాముకి ఇచ్చి ఆమెను ఏ సహోదరునైతో ఏ దేవుడిచే ఎన్నుకోబడిన కుమారుని దూషించిందో ఆ కుమారుడే వచ్చి మరలా ప్రార్థన చేసిన దాకా తీసుకొచ్చే విధంగా మీరు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు ఈ యొక్క మిరియాము చరిత్ర ద్వారా మరి సంఘమైన మేము ఒక గొప్ప కార్యాన్ని మరి గ్రహించడానికి మరి మేము దాని ప్రకారంగా మరి మేము మా సహోదరుల విషయంలోను మా సహోదరుల విషయంలోను మా రక్త సంబంధికుల విషయంలోను మా కుటుంబాల్లోను సంఘంలోను ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా వారిని గౌరవించకపోతే మరి మేము పాటలు పాడుతున్నాం కదా సంఘంలో, మరి నేను ఒక నాయకుడిగా ఉన్నాను కదా, లేకపోతే నేను ఫాస్ట్ గా ఉన్నాను కదా, లేకపోతే నేను
సంఘ పెద్దగా ఉన్నాను కదా, లేకపోతే నేను వర్షిప్ లీడర్ గా ఉన్నాను కదా, లేకపోతే నేను అది కదా ఇది కదా అని మేము చెప్పుకోవటం కాదు. కానీ మేము అన్నిటికన్నా ముఖ్యమైన విషయము దేవునిచే ఎన్నుకోబడిన సంఘం కాబట్టి, ఓ దేవుడే సంఘంలో ప్రతి చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు ఓ ప్రతి ఒక్కళ్ళు ఓ నీవే నడయాడుతున్నావు అనే సంగతిని గ్రహించి ప్రభువా, ఓ మరి వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చుటలో ఎక్కడ వెనకాడక, ఎక్కడ తగ్గించక, ఓ మా విశ్వాసాన్ని మరింతగా మెరుగుపరుచుకునే విధంగా ఈ రాత్రికాల సమయంలో మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. స్తోత్రములు తండ్రి. ఓ మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ఓ మరి మరి క్రీస్ బణం గారు ఒత్తిడికి గురైనప్పుడు ఓ మరి ఆ గొప్ప ఒత్తిడిని తొలగించడానికి ఓ మరి ఆ సాబినో క్యాన్యన్ అనే ప్రాంతానికి తీసుకెళ్లి ప్రార్థన చేసే విధంగా సిద్ధపరిచి ప్రభా, 7 దేవుని కుమారులు ఎత్తిపట్టి తూర్పుకు తిప్పినట్లుగా ప్రభా, మమ్మల్ని ఈ చిత్రంలో చిన్న భిన్నమై పడిపోయే ఈ ప్రపంచంలో ఓ మరి మేము రకరకాల భయాలతో, ఒత్తిళ్లతో, మరి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులు మేము ఉంటుండగా ఓ మరి ద్వారా ఓ నీవే ఇష్టంలో సామాన్యతలో వచ్చిన నీ యొక్క అమూల్యమైన పరిచర్య ద్వారా మమ్మల్ని లేపి ఓ మమ్మల్ని మా వస్త్రాలను దులిపి మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని తూర్పు వైపు తిప్పుతున్న దేవుడాన్ని కొందనాలు స్తోత్రం. ఆ పరలోకపు వైపు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడాన్ని కొందనాలు స్తోత్రం. ఓ సోదరు చెప్పినట్టుగా మరి ఓ దానియేలుకి తెలుసు ఆయన దేని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఓ ఆ కాలము, ఓ సమయము, గడియ వచ్చినప్పుడు ఓ నీ ఆత్మతో ఆయన ప్రేరేపించబడి ఓ మరి ఆయన సిద్ధమనే పాదరక్షలు కలిగి ఉండి ఓ ఆ గడిను గ్రహించే విషయాన్ని ఓ మరి నువ్వు ఏ విధంగా దానియేలు గారికి ప్రతి కాలంలో ఉన్న ప్రవక్తలకు నువ్వు ఏ విధంగా అయితే బయలుపరిచావు, ఏలియా విషయంలో కూడా ఏలియా తన సమయం వచ్చింది వెళ్ళిపోయే సమయం అని ఏ విధంగా గ్రహించాడు. ఓ ప్రభు మరి ఓ ఆ సమయంలోనే నువ్వు గబ్రియేలును పంపించి ఓ మరి ప్రభు మరి ఓ కొంచెం అడిగితేనే సమస్తము బోధించే విధంగా ఓ ప్రభు మరి అక్కడ పాత నిబంధనలో ప్రవక్తలకే కాదు కానీ ఓ ఇప్పుడు వారికన్నా గొప్ప స్థాయిలో మమ్మల్ని అల్పులు దీనులమైన మమ్మల్ని నుంచి ఓ ప్రభు మరి మా గొప్ప ఓ గబ్రియేలు ద్వారా నాకు సమస్తాన్ని 7 ముద్రల రహస్యాన్ని, 7 ఉరుముల రహస్యాన్ని, ఓ దేవుని యొక్క మర్మాన్ని, ఓ ఓ మరి దేవుని ఆలోచనలో ఉన్న ఓ గొప్ప మర్మాన్ని చెప్పే విధంగా ఓ మాకు మరింతగా సమస్తాన్ని బోధించిన దేవుడా నీకు వందనాలు నాయన. స్తోత్రం తండ్రి. గొప్ప సమయంలో ఓ గొప్ప సహోదరుల మధ్య గొప్ప సృష్టికర్తమైన నీ సహవాసంలో నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని భద్రపరుస్తూ నడిపిస్తూ మాకు కావలసిన ప్రతి ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి మాకు సమయాన్ని సమయ సానుకూలతను మాకు వాతావరణాన్ని మరి సమకూర్చుతున్న దేవుడాన్ని కొందనాయన. స్తోత్రం. ఈ గొప్ప ఓ మరి ఓ సహవాసములో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ఇంత గొప్ప వర్తమానాన్ని ఓ మరి ఓ మరి ఓ సంఘానికి అందించే ఓ ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచడానికి ఓ అందించడానికి ఓ మా పరిశుద్ధమైన సోదరి విజయశిష్ట గృహమును వేదికగా మలిచిన దేవుడు నీకు స్తోత్రములు తండ్రి. ఓ సోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ప్రార్థన స్తోత్రం బట్టి ఓ ప్రభు మరి మీరు ఏనున్నారు వారి విషయంలో ఓ మరి ఖచ్చితంగా ఓ ప్రభు మరి ఓ మరి మా పక్షాన ఉండే దేవుడు నీవే ఉన్నావు ప్రభు. మరి మాకు ఏ అవసరతో మరి మా అవసరత న్యాయబద్ధమైందో కాదో మరి ప్రతిదీ ఓ నీ చిత్తము ఓ మీ చిత్తమే జరిగించండి స్తోత్రములు. ఓ మరి మేమేమి లోక సంబంధమైన వాటిలో లేకపోతే మేడల మధ్యలో బంగారు నిధి నిక్షేపాల్లో మేము అడగట్లేదు. కానీ ఓ మాతో ఉన్న మా రక్త సంబంధికులు ఓ మరి మా గొప్ప పరలోకంలో మాతో ఆనందించాలనే గొప్ప చిన్న కోరిక మేము మీ ముందు ఉంచాం ప్రభా. ఓ సోదరుడు ఓ తేజ బ్రదర్ విషయంలో ఓ మరి మీ చిత్తాన్ని జరిగించండి. సోదరుని మనసును కదిలించండి. ఓ మరి తన తల్లి ఓ తన చెల్లి ఓ మరి అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇంకా మరి మామయ్యలు వాళ్ళందరూ సంఘము ఎంత మరి ప్రభా సోదరుడి కోసం ఎన్నో సార్లు మేము మీ మంచి మరి పెట్టి ఉన్నాము, అడిగి ఉన్నాము. మీరు అది ఏమి గ్రహించారు ప్రభా. మరి దాన్ని ఆ విషయంలో మీ చిత్తాన్ని జరిగించండి.
ఓ మరి ప్రభు మీ చిత్తమైతే ఈ యొక్క సంపూర్ణ సంతోషాన్ని సోదరుడు కూడా ఆనందించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. ఓ వారికి మరి గృహంలో ఏ అవసరత ఉందో, ఏ కొరత ఉందో, ఓ సమస్తము ఎరిగిన దేవుడా నీ కొందనాలను ఆయన స్తోత్రములు. ఓ వారు పరిపూర్ణంగా దాన్ని పొందుకునేలాగిన ఈ కృపను వారి మీద ఉంచండి. ఓ మరి ఇంత గొప్ప వర్తమానాన్ని ఓ మా ప్రశస్తమైన సోదరుడు ద్వారా ప్రకటించిన దేవుడా నీ కొందనాలను స్తోత్రములు. ఓ మరి మేము మరి ఓ సహోదరుల మరి మేము కృతజ్ఞత కలిగి ఓ భయభక్తులు కలిగి ఓ మరి ఆ సోదరుడికి కాదు కానీ సోదరుడు లో ఉన్నటువంటి మీకు ఓ ప్రభు మరి మేము లోబడిలాగిన మరి ఓ నీవు సోదరుడు వేరే వేరు కాదు కానీ నీవే సోదరుడు, సోదరుడు నీవు, సంఘమే మేము, మేము సంఘము, నీవు అంతా ఏకమయ్యి విడిగా ఉన్న గోధుమలుగా ఉన్న మమ్మలను దంచి పిండిగా మలిచిన దేవుడని కొన్నాను. ఒకే రొట్టెలోని పాలి భాగస్థులై ఒకే రొట్టెలోని ఓ, దాన్ని భుజిస్తూ ఒకే ఓ, మరి ఆత్మను కలిగి ఉండే గొప్ప ప్రజలుగా మమ్మల్ని మలిచిన దేవుడా నీకు కొందనాలు స్తోత్రం. ఒక్కో గిన్నెలో తాగే ప్రజలుగా మమ్మల్ని నుంచి ఈ సమయాన్ని బట్టి ఓ మరి మరి మేము మిరియామోలే ఓ మరి ఆ చిన్న విషయంలో మేము సోదరుల్ని ప్రేమించలేని విషయంలోనే మాకిచ్చిన గొప్ప స్థానాన్ని మేము చేజార్చుకోకుండా ప్రవ్వా ఓ తండ్రి మరి మేము భయభక్తులు కలిగి ఓ ప్రభు మరి ఓ గౌరవంలో ఓ మరి ప్రభు మీరు మాట్లాడినట్టుగా గౌరవంలోనే వర్తమానంలో మీరు మాట్లాడినట్టుగా ప్రభు మీరు ఎన్నుకున్న బిడ్డలకు గౌరవం ఇవ్వకపోతే ఓ నువ్వెంత రోషము ఎంత భయంకరమైన పరిస్థితులు వారి మీదకి తీసుకొని వస్తావో అనుభవపూర్వంగా చూపించావు ప్రభు నీకు స్తోత్రములు. ఇలాంటివన్నీ మేము గ్రహించినప్పుడు ఓ మరి మేము ఇంకా దినదినము నేర్చుకొంచు ఓ ప్రభు దాన్ని ఓ మా జీవితంలో ఒక భాగంగా మలుచుకొంచు ఓ పరిపూర్ణమైన ఈ యొక్క స్వారూప్యంలోకి మమ్మల్ని మలిచి ఓ మరి మా ద్వారా ఓ మరి నువ్వు చేసిన ప్రతి పనిని చేయుటకు మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని మా ద్వారా మీరే మహిమ పొందుకోమని ఈ ఆరాధనకు మరి మా ప్రశస్తమైన సోదరులందరిని నడిపించారు. ఓ మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యాలు బాగలేనప్పటికీ ఓ నీ పనిలో ఓ ఉన్న సోదరులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఓ వారికి మంచి బలాన్ని శక్తిని ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా మరి సాల్మన్ బ్రదర్ను కుటుంబాన్ని నడిపించారు. అదేవిధంగా వారి మరి బావమరిది గారిని అదే మామగారిని నడిపించడం చాలా గొప్ప విషయం ప్రభు. వారి విషయంలో కూడా మీ చిత్తాన్ని జరిగించండి. సోదరులందరినీ మీరు బలపరచండి, స్థిరపరచండి. ఇది నీ నామానికి మాత్రమే మేము కలిగినట్లుగా ఓ ప్రతి విషయంలో మమ్మల్ని గెలుపు చేస్తున్న ఆత్మకు సాతానికి సిగ్గు కలిగినట్లుగా మీ నామాన్ని మహింపరిచే విధంగా ఓ మా జీవితాలను మలుసుకొని మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెళ్లి కుమారుడుగా మా మంచిగా రాబోతున్నా మా విమోచకుడైన క్రీస్తు మన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రభు. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 తండ్రి. జయమాల దేవ, జీవాధిపతి, నిన్నాడు నిరంతరం మారు మా గొప్ప దేవుడా, సర్వగంలో సజుడైన దేవుడా, నిత్యమైన మర్చాడు మా క్రీస్తు ప్రభుని స్తోత్రం తండ్రి. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించి అనేక దినములు ప్రభా నువ్వు మాతో ఉండి ప్రభా, మాలో ఉండి ప్రభా, మా యొక్క సహోదరుల ద్వారా ప్రభా మమ్మల్ని ప్రభా హెచ్చరిస్తూ మీ వాక్యంలో సరిచేస్తూ ప్రభా సమస్త విషయాలను కూడా ప్రభా ఓ వాక్యానుసారంగా ప్రభా మమ్మల్ని ప్రభా క్రీస్తులో నడిపిస్తున్న దేవుడా స్తోత్రం తండ్రి. ఇవనైనా ప్రభా ఈ యొక్క చివరి దినంలో మమ్మల్ని నిలబెట్టి ప్రభా దేవుడు ఏ విధంగా నడవేడుస్తున్నాడు, దేవుడు ఏ విధంగా ఓ భూమి మీద ఈ లోకంలో ప్రతిబింబాలుగా ఉన్న విధంగా నువ్వు చూపిస్తున్నావు ప్రభా, దానికి ప్రతిరూపమైన మమ్మల్ని నుంచి ప్రభా చిన్నమ్మదిగా మమ్మల్ని నుంచి తండ్రి మా ద్వారా నువ్వు ఏమేమి చూడబోతున్నావో ప్రభా ఆ కార్యాన్ని మా ద్వారా నెరవేర్చడానికి మమ్మల్ని భూమి మీద ఉంచిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. ఓ నీకు విధేయత కలిగి నీకు లోబడి మా హృదయాలను ప్రభా నీకు సమర్పించి ప్రభా మేము సహోదరులను గౌరవించడంలోను ప్రేమించడంలోను ఎటు విషయంలో కూడా ప్రభా ఎటువంటి మరి లోటుపాట్లు లేకుండా మా హృదయాలను ప్రభా నీ వైపు తిప్పి నీకు ప్రేమను పొందుకునే యొక్క భాగ్యం మా దయచేయమని ప్రభు నీ స్తోత్రము తండ్రి. ఓ ఎందుకంటే ప్రభా అన్నిటికంటే అది గొప్ప పోరాటంలో మేము నిలబడి ఉన్నాం ప్రభా. ఇక పోరాటంలో ప్రభా ఓ ఆ దినాన్ని ఏ విధంగా తండ్రి ఓ మంచిగా ఉన్నప్పుడు
ఎంతో సంతోషంగా తన కుటుంబంతో, పనివారితో, మరి వేలాది గొర్రెలతో, పొట్టేళ్లతో, మరి మరి అనేక రకమైన సంపదతో ప్రభా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ప్రభా నీ చిత్తం లేకుండా ఏది జరగదు ప్రభా. నీ చిత్తానుసారంగా మరి ఏబికి ఇచ్చిన సోదరులను బట్టి మరి ఏబే నిజంగానే ఆయన చేస్తాడనే నమ్మకంతో ప్రభా నువ్వు ఇచ్చిన సోదరుని బట్టి ప్రభా అన్ని కోల్పోయినా కానీ ప్రభా ఓ నీ ఎందుకు స్థిరంగా నిలబడి ప్రభా అదేనానా ఓ ఈనాడు మేము చెప్పుకునే విధంగా గొప్ప సాక్షిగా నిలబడి ఉన్నాడు ప్రభా. ఆ తర్వాత అదే ఏబు ఎన్ని పోగొట్టుకున్నాడు అంతగా ఉన్నట్లుగా మరి పొందుకొని నీలో ఇంకా బలంగా ఎదిగినట్లుగా నీ వాక్యం ప్రభా సెలవిచ్చిన ప్రభు స్తోత్రం తండ్రి. అలాంటి నీ బిడ్డలమైన మేము ప్రభా అదే విశ్వాసంలో ఉన్నాం ప్రభా. మా యొక్క పితరుడైన ఏబు చేసినట్లుగానే ఈ దినాన్ని మేము అన్నిటికంటే అతి గొప్ప పోరాటంలో ఉన్నాం ప్రభు నీ స్తోత్రం తండ్రి. ఓ కుటుంబంలో ఉన్న సోదరులు గర్భిళ్ళు ఓ అది తీసుకొస్తున్న సాతాను నువ్వు ఇచ్చిన అనుమతిని బట్టి వస్తున్న సాతాన్ని కూడా ఓ మేము జయించే ఎదురుగా మేము నిలబడినాం ప్రభా. మా నోటి మాట ద్వారా కానీ, మా తలంపుల ద్వారా కానీ, మా క్రియల ద్వారా కానీ ఎటువంటి మరి సహోదరులు ద్వేషించడం కానీ, మరి సహోదరుల విషయంలో ఎటువంటి మరి తప్పుదాలు చేయడంలో కానీ ప్రభా మేము ఎవరం ప్రభా దాంట్లో పాలు భాగస్థలో వండుకోవడం ప్రభా. మా యొక్క ప్రేమ చేత మా యొక్క ప్రభా ఓ చుట్టబడిన నీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో నీకు చుట్టబడిన యొక్క ప్రేమ ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చి ప్రభా అనేక రకాలమైన శ్రమలు అనుభవించి ప్రభా మమ్మల్ని పరిపూర్ణ క్రీస్తుగా మరి మలచడానికి ప్రభా నువ్వు చేసిన ఆ గొప్ప త్యాగాలను బట్టి ప్రభా మేము మమ్మల్ని మేముగా ప్రభా ఓ క్రీస్తులుగా మలుచుకున్నటకు ప్రభా మా హృదయాలను ప్రభా మరి నీ వైపు తిప్పుకున్నటకు ప్రభా మాకు సహాయం చేయవచ్చు ప్రభు స్తోత్రం తండ్రి. అన్నిటికంటే అది గొప్ప పోరాటంలో నిలబడి ఉండగా ప్రభా ఇక పోరాటంలో ప్రభా మరి ఎటువంటి మరి అపజయము ప్రభా మాకు కలగకుండా ప్రభు నువ్వు మాకు విజయం ఇస్తావని మేము గొప్ప యోధులుగా మేము నిలబడి ఉన్నాం ప్రభుని స్తోత్రములు తండ్రి. నేను ప్రభా ఎందుకంటే మా యొక్క తండ్రి జయశీలుడు మేము జయశీలులో ఉన్నాం ప్రభుని స్తోత్రం నైనా. అలాంటి గొప్ప ప్రభా పరీక్షలో మేము నిలబడిన ప్రభా మరి మేము అనేక విధాలుగా ప్రభా మా యొక్క లోక సంబంధమైన కార్యాల్లో మేము నిమగ్నం కాకుండా ప్రభా మా యొక్క తలంపులను ప్రభా మరి తేటపరుచుకొని మా హృదయాలను పరిశుద్ధపరుచుకొని ప్రభా మేము క్రీస్తులో ప్రభా క్రీస్తులో మమ్మేకం అవడం అంటే సహోదరులు ప్రేమించడం, సహోదరుని గౌరవించడం, ఒకరినొకరం ప్రభా మరి వాక్యంలో బలపడడానికి మాకు సహాయం చేయమడుస్తాం ప్రభు స్తోత్రము తండ్రి. మా ఏళ్ళ పొరపాట్లైనా జరిగి ఉంటే వాటిని మేము క్రీస్తు మనసును కలిగి ఉన్నాం కాబట్టి వాటిని మేము సరి చేసుకొని మళ్ళా మేము క్రీస్తులో కలుసుకున్నట్టు ఆ గొప్ప మార్చి మేము బలంగా నిలబడ్డానికి మాకు సహాయం చేయండి ప్రభు స్తోత్రము తండ్రి. ఏదైతే నువ్వు మాకు వాగ్దానం చేస్తున్నావో ఆ వాగ్దానాలన్నిటినీ మేము కలిగి ప్రభా ఓ విజయోత్సవ దినంలో మేము నిలబడి మీ యొక్క సామర్థ్యం పొందుకుని ప్రభా ఇక ఈ లోక రాజ్యాలు ప్రభు రాజ్యం క్రీస్తు రాజ్యంలో అయిన గొప్ప నిర్వచనం ఏదైతే ఉందో ప్రభా దాన్ని మా ద్వారా నెరవేర్చడానికి ప్రభా మాకు సహాయం చేయమని ప్రభు స్తోత్రము తండ్రి. నేను ప్రభా ఈ చిన్న దేన కుటుంబంలో మేమందరము ప్రభా నిలబడి ఉన్నాం ప్రభా. మా యొక్క సహోదరులు మరి ఒంటరిగా ఉన్నారని కాదు కానీ ప్రభు వారితో మేమున్నాము, మాతో వారు ఉన్నారు, మా అందరితో మీరున్నారు. మేము ప్రభా మాలో మీరుండి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీ స్తోత్రము తండ్రి. సోదరులను సహించేవాడు ధన్యుడని చెప్పిన ప్రభు నీ స్తోత్రము తండ్రి. అమూల్యమైన వెండి బంగారం కంటే మీ కలుగు సోదరులను ధన్యములైన వాక్యం సెలవిస్తుంది ప్రభా. శ్రేష్టమైన వాక్యం సెలవిస్తుంది ప్రభు నీ స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ప్రభా శోధన మరి అది ఏ విధంగా వచ్చిందనేది మేము గ్రహించే స్థితిలో మేము ఉన్నాం ప్రభా. అది తీసుకొచ్చిందా సాతాన్ని నువ్వు అనుమతించే ఉన్నావు ప్రభు. వాటిని మరి జయించగల బిడ్డలుగా మేము నిలబడినాం ప్రభు స్తోత్రము తండ్రి. ఒక్కొక్క సాతాన్ని మా కాళ్ళ కింద చదవకే ఒక గొప్ప వాగ్దానాలను మాకు ఇచ్చినావు ప్రభు స్తోత్రమునైనా. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ప్రభా మేము మరి వాక్యానుసారమైన జీవితంలో ప్రభు ముందుకు సాగే శక్తి తెచ్చాను ప్రభా. మా యొక్క స్థితి ఏ విధంగా అయితే ప్రభా క్రీస్తు బ్రహ్మమే దేవుడని మేము ఎరిగి ఉన్నప్పుడు మా స్థితి ఏ విధంగా అయితే ఉందో ప్రభా అలాంటి స్థితిని ప్రభా మరి ఎక్కువగా మీలో మేము మలుచుకుంటూ ప్రభా మేము సహోదరులు ప్రేమించడంలో మరి సహోదరుని గౌరవించుకుంటాం ప్రభా మాకు సహాయం చేయమంటాం ప్రభు స్తోత్రము తండ్రి. నీ వాక్యానుసారమైన జీవితానికి మేము విధేయంగా లోబడి నువ్వు చెప్పినావు వస్తే దేవుని భయభక్తులుగా రండి లేకపోతే నాశనమైపోతారని వాక్యం సెలవిస్తున్నావు ప్రభు స్తోత్రము తండ్రి. అలాంటి పరిపూర్ణ స్థితిలోకి నీ వాక్య భయభక్తుల్లోకి మమ్మల్ని నడిపించమంటావు ప్రభు స్తోత్రమైనా. మాలో ఎవరైనా పొరపాట్లుగా ఎవరైనా సరే మరి పొరపాటులో జరిగి ఉంటే ప్రభు మమ్మల్ని క్షమించండి. వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎగురైనా ప్రభా నీ వాక్యము సెలవిస్తున్నప్పుడు అది మా కొరకే అని మేము మరి ఎరిగి ఒకవేళ మేము దాన్ని మేము పొరపాటు చేస్తుంటే మమ్మల్ని మేము సరి చేసుకున్న హృదయాలు మా దయచేయమంటున్నాం ప్రభు స్తోత్రమైన. ప్రతి ఒక్కరూ ప్రభా ప్రేమ కలిగి ఆ యొక్క మునుపటి స్థితి ఏదైతే ఉందో ఆ ప్రేమను మరి ఎక్కువగా సమృద్ధిగా మేము పొందుకుని ప్రభా నీ వాక్య సహవాసంలో ప్రభు మీద సహాయం చేయండి ప్రభు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, బలపరచండి, గణపరచండి. మా ద్వారా నిన్ను ప్రభా
ఈ లోకానికి క్రీస్తులుగా ప్రభావ మేము మలిసి నిన్ను చూపించి మరి మీ వాక్యంలో ప్రభావ మేము ఎక్కువగా ఎదుట సహాయం చేయండి ప్రభు నీ స్తోత్రమైన. ఓ అన్ని లోకం చూస్తే అన్ని రకాలుగా ముగింపుగా ఉన్నది ప్రభు నీ స్తోత్రమైన. అంటే పెళ్లి కుమార్తె సామర్థ్యం పొందుకొని ఆ విధంగా ఆ దినాన ఏ విధంగా అయితే మరి బబులోను దేశంలో దానియేలు మరి ఆ యొక్క తన యొక్క వర్తమానాన్ని గమనించి 68 సంవత్సరంలో ఏ విధంగా అయితే కూర్చొని యొక్క నది వద్ద ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. తన విమోచన కొరకు తన ప్రజల విమోచన కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు ప్రభా. అదే విధంగా ప్రభు ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాము, లోకం వైపు చూస్తూనే ఉన్నాము. ప్రతిదీ కూడా ప్రభు మరి మేము ఇక్కడి నుంచి వెళ్ళబోయే సమయాన్ని మాకు సూచనగా చూపిస్తుంది ప్రభు నీ స్తోత్రము తండ్రి. ఇలాంటి దినంలో ప్రభా మరి ఎక్కువగా మేము నీ వాక్యాలు కూడుకొని ప్రభా సంఘ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో మేము ప్రభా నీ వాక్యంలో బలపడి ప్రభా ఒకరినొకరు ప్రభా మరి ఎక్కువ గౌరవించి వాక్యంలో బలపడుతూ ప్రభా ఇలాంటి కోటాలు మరి అనేక దినములు ప్రభా మేము జరుపుకుంటూ ప్రభా వాక్యంలో బలపడకు ప్రభా మాకు సహాయం చేయవచ్చు ప్రభు నీ స్తోత్రము తండ్రి. మాలో ఉన్న ప్రతి బలహీనతలను దులిపేసుకొని పరిపూర్ణ బలం చేత నీ సన్నిధుల మీద సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ప్రభా ఇటువంటి విషయంలో కూడా మేము తప్పుపోకుండా ప్రభా మిరియాము చేసిన పొరపాటుని కూడా ప్రభా మాకు ఇచ్చి చూపించిన దేవుడానికి స్తోత్రములు తండ్రి. ప్రతిదీ మాకు మాదిరి ఉంచున్నావు ప్రభు స్తోత్రములైనా. ఎందుకంటే ఎక్కడ నీ బిడ్డలమైన మేము తప్పుతాము అనే ఉద్దేశంతో ప్రతిదీ మాదిరిగా ఉంచి ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభా సరి చేసుకునే గొప్ప జీవితాలను మాలో ఉంచి ప్రభా నడిపిస్తున్న దేవుడానికి స్తోత్రము తండ్రి. నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాలో ఇంకా మరి ఎక్కువగా ఇలాంటి లేఖనాలతో మమ్మల్ని ముడివేసి ప్రభా నీ వాక్యం పనివేయమని నడుస్తాం ప్రభు స్తోత్రము తండ్రి. సమస్త విషయాలు కూడా ప్రభా నీకే ఘనత మహిమ స్తోత్రము తెలియదుగా మా యొక్క హృదయాలని సమస్తము నీకు సమర్పించుకుని ప్రభా మేమందరం ప్రభా ఏక మనసు ఏకాత్మతో ఒకే కుటుంబంగా మేము జీవిస్తూ ప్రభా నీ యొక్క సన్నిధులు మేము బలంగా ఎదుట సహాయం చేయమని ఈ లోక రాజ్యాలని క్రీస్తు రాజ్యాలుగా ఒకటికి ప్రభా మా ద్వారా ప్రభా నీ యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా నీ వాక్యాన్ని ప్రభా మరి సామర్థ్యంతో ప్రభు నిరూపించడానికి మాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన నీకు సన్నిధులు చేసుకుని నీవే గంట మహిమ ప్రభావం పొందుకోమని మా ముచ్చుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మమైన జయముల ప్రభువుని క్రీస్తు నాలుగు ప్రార్థనకున్నాం తండ్రి ఆమేన్. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన స్తోత్రములు ఇప్పుడు మోషే ద్వారా మీరు మాతో మాట్లాడారు. యాత్రలో మిరియాముకు జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. యాత్రలో ఫరోహు దాతానులకు జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. యాత్రలో దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన అమలేకుల గురించి జ్ఞాపకం చేసుకోండి. వాగ్దాన దేశంలో తన దేవుని ప్రజలు అబ్రహాముకి ఇచ్చిన భూభాగాన్ని ఆక్రమించుకొని వారిని రాకుండా యుద్ధం చేస్తున్నటువంటి 7 జాతి ప్రజలకు జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోనండి అని మాతో మాట్లాడిన ప్రభా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా క్రీస్తు థామస్ గా మీరు వచ్చినప్పుడు మేము అర్థమయ్యే రీతిలో మాకు ఒక మాట చెప్పారు. ప్రతి కాయలో గింజ లోపల భాగం ఉంటుంది, గుజ్జు లోపల దాయబడి ఉంటుంది. ఒక జీడి గింజ మాత్రమే తన గింజని బయట ఉంచిందని మీరు చెప్పారు. ఆ విత్తనము వాక్యమై ఉన్నది. ఒక నిజమైన విశ్వాసి వాక్యాన్ని తన హృదయంలో లోతుగా భద్రపరుచుకుంటాడు. ఒక నిజమైన విశ్వాసి యొక్క హృదయంలో విత్తనం ఎవరైతే విత్తనాలను బయట ఉంచుతున్నారో వారు జీడికాయలు పోలి ఉన్నారు, జీడి గింజలు పోలి ఉన్నారని మీరు చెప్పారు మా ప్రభువా. వారు వాక్యాన్ని వెలుపలే ఉంచుతారు. వారి లోపలంతా కుళ్ళు, వారి లోపలంతా లోకము, వారి లోపలంతా అసూయతో నిండిపోయి ఉంటుందని మీరు చెప్పారు మా ప్రభువా. ఎవరి లోపలైతే విత్తనము దాయబడి ఉంటుందో వారు దేవుని బిడ్డలుగా ఉంటారని మీరు చెప్పారు మా ప్రభువా. కాబట్టి సంఘంలో ఎవరైతే జీడి గింజలు పోలి ఉన్నారో, జీడికాయలు పోలి ఉన్నారో వారు ఎన్నటికీ వాక్యాన్ని తమ లోపల ఉంచుకోలేరు. వాళ్ళు అటువంటి వారి మధ్యలో నుంచి మమ్మల్ని వేరు చేయండి. నీ వాక్యముతో పెనవేయబడే సహోదరులతో సంఘముతో మేము సహాయం దయచేయండి. ఆ సంఘముని గౌరవించడానికి, మా సహోదరుని గౌరవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, మీరు నడిపించండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించిన మా యొక్క ప్రశస్తమైన సహోదరి విజయశిష్ణను బట్టి వందనాలు. మరి అక్క ఎంతో మరి విశ్వాసముతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు మా ప్రభువా. ఆమె దాని యొక్క ఫలాన్ని పొందుకునేదని మేము నమ్ముచున్నాం మా ప్రభువా. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు నా గురించి జనులు ఏమనుకొనిచున్నారు అని అడిగినప్పుడు ఇర్మియా అని, ఏలియా అని, చనిపోయిన వారిలో ఒకడని, ప్రవక్తల్లో ఒకడు లేచి వచ్చిరని, బాప్తిస్మం ఇచ్చి ఆహారం తిరిగి లేచిరని అనుకుంటున్నారని చెప్పినప్పుడు మీరేమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు
పేతురు చెప్పాడు, ప్రత్యక్షతో జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తువి. ఓ పేతురు, రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు, నా తండ్రే నీకు బయలుపరిచాడని అక్కడ సాక్ష్యం ఇచ్చారు మా ప్రభువా. కాబట్టి మా ప్రభువా, ఇప్పుడు అది ఆ యొక్క లేఖనము సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో అది నెరవేర్చబడుతుంది. ఓ రమేష్ గారి గురించి లోక జనులు ఏమనుకుంటున్నారు? మరి లోకంలో ఒక మా సాధారణమైన మానవుడు, ఒక పని చేసుకునే ఒక చిన్న మేస్త్రి, ఎందుకు పనికిరాని వాడు, లేదా తన సంఘాన్ని నడిపించలేకపోతున్నాడు, లేదా అది ఇది అని లోకము ఏదే అనుకోవచ్చు. ఓ సహోదరుడా, అత్యున్నతమైన సంఘం సహోదరి, మా సహోదరుడైన రమేష్ గారి గురించి మీరే అనుకుంటున్నారు. ఆయన దేవుని చేత నిర్ణయించబడిన, ఎన్నిక చేయబడిన, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన దేవుని కుమారుడు అని ఎవరికి వారు వ్యక్తిగతంగా, ఎవరి గురించి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసినప్పుడు నిజంగా మేమందరం కూడా ఒకే రకమైన ఆత్మత కలిగి ఉంటాం మా ప్రభు. కాబట్టి ప్రతి ఒక్కరిలో అలాంటి ఆత్మ ఉంచండి, బలపరచండి. ఈ లోకము మా గురించి ఏమని అనుకుని, ఈ లోకం మా గురించి ఎంతగానో అవమానించని, కానీ మాతో ఉన్న మా సహోదరులు మా గురించి ఏమనుకుంటున్నారు, మేమేమై ఉన్నామని అనుకుంటున్నారు, అది గుర్తెరుగులో సహాయం తెచ్చండి. అది కేవలము లోక సంబంధమైన రక్త మాంసాలు బయలుపరచగాని పరలోకపు దేవుడైనా మీరే బయలుపరచగలరు. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రభు మీరు శ్వాసంలో బలపరిచి నడిపించండి. ప్రభు, ఈ సమయంలో సంఘము ఏ స్థితిలోనికి రావాలని మీరు ముందుగానే చెప్పారో ఆ స్థితిలోనికి మేము నడిపించబడ్డానికి సహాయం తెచ్చండి. మా వర్తమానికి యొక్క వర్తమానంలో నిజమైన గబ్రియల్ యొక్క నాయకత్వంలో ప్రభు మేము లోపలికి ప్రవేశించే సహాయం తెచ్చండి. గబ్రియల్తో మరి దానిని అడిగాడు గబ్రియల్ని, అయ్యా నా కొద్దిగా చెప్పు, ఏంటి ఈ యొక్క ఉద్దేశాలు అని అడిగినప్పుడు విస్తారంగా మాట్లాడాడు. మేము కొద్దిగా అడిగాం, ఏంటి రెండో అక్కడ, ఏంటి ఈ మేఘము, మర్మమైన 63లో వచ్చిన ఈ మేఘం ఏంటి, ఏంటి ఈ యొక్క ముద్రలు, ఏంటి ఈ సంఘకాలాలు, ఏంటి ఈ యొక్క ఉరుములు, కొద్దిగా మాకు చెప్పమని మా గబ్రియల్ని మేము అడిగాం. ఆయన మాకు సమస్తాన్ని బోధించారు. పాత నిబంధన కాలంలో ఎవరికి బయలుపరచబడిని దేవుని నిత్య సత్య గొప్పనామాన్ని మాకు బయలుపరిచాడు. దేవుని మర్మాన్ని మాకు బయలుపరిచాడు. సమస్తాన్ని ఎరిగిన సంఘముగా మేము ఇక్కడ ఉన్నాం మా ప్రభు. అందుకోసం మీరు మాకు అత్యున్నతమైన సంఘం అని పేరు పెట్టారు. ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఎత్తైన స్థితిలో ఉన్న సియోన్ అని మనకు పేరు పెట్టారు మా ప్రభు. కాబట్టి ఆ స్థితిని మేము కోల్పోకుండా, మిరియాములో సంచరించిన ఆత్మను మాలోకి సంచరించకుండా, మోషే మరి మిరియాము తను తిట్టిన మిరియాము కొరకు ప్రార్థన చేశాడు. యోబు తనను తిట్టిన స్నేహితుల కోసం ప్రార్థన చేశారు. కాబట్టి మా ప్రభు మేము ప్రభు అలాంటి ఆత్మను కలిగి ఉన్నట్లు సహాయం తెచ్చేయండి. మిరియాము ఆత్మలకు, మరి అబ్షలోము ఆత్మలకు, ఏషావు ఆత్మలకు, ఇస్కరియోతు యూదా ఆత్మలకు ఏమాత్రము తావు లేకుండా మేము నీకు నివాస స్థలాలుగా ఉన్నట్లుగా సహాయం తెచ్చేయండి. మమ్మల్ని అందరం కూడా మీ యొక్క వాక్యంతో నింపండి, నడిపించండి. మరి విజయ సిస్టర్ కూడా ఆ కుటుంబంలో కూడా నా ప్రభు మరి గొప్ప వాక్య బయలుపాటును మీరు దయచేయండి. ఇక్కడికి వచ్చింది లోక సంబంధమైన మనుషులు అనుకుంటున్నారు. సతీష్ గారు అంటే ఆయన ఒక ఎలక్ట్రీషియన్, సాల్మన్ గారు అంటే ఆయన కంప్యూటర్ మరి పనిచేసే వ్యక్తి, హరీష్ గారు అంటే ఆయన కష్టపడి పనిచేసుకునే వ్యక్తి, ఇక అక్కడ కూర్చున్న సహోదరి ఇదిగో ఈమె పనిచేసే వ్యక్తి అని అనుకుంటున్నారు. కానీ మా యొక్క సహోదరి విజయ సిస్టరు వారు లోక సంబంధమైన మనుషులుగానే కనబడుతున్నారు, కానీ వారు సజీవమైన దేవుని కుమారులు అని ఎరిగి ఉన్నారు. కాబట్టి వారు మా ఇంటికి వస్తే దేవుడే వచ్చినట్లు, వారు మా ఇంట్లో కూర్చుంటే దేవుడే కూర్చున్నట్లు అని ఎరిగి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు మా ప్రభు. కాబట్టి సిస్టర్ని బలపరచండి. ఇక్కడికి మోకరించిన ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క ఆత్మ కలిగిన బిడ్డలుగా ఉన్నారని మేము నమ్ముచున్నాం మా ప్రభు. వారిని బట్టి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి సిస్టరు తనకి ఇచ్చిన మరి కుమారుని బట్టి, తేజాన్ని బట్టి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, మరి తన యొక్క విషయంలో మీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రమే నమ్ముతున్నాం మా ప్రభు, ఏదైతే విశ్వాసముతో నువ్వు అడుగుతావు అది ఖచ్చితంగా జరుగుతుందని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి నేను మరి సహోదరి హృదయంలో తన కుమారుని కొరకు ఉన్నటువంటి ఆ బాధను, తన కుమారుడు సరైన రీతిలో సరైన మార్గంలో వెళ్ళాలని సహోదరి ఎంతో ఆశపడుతున్నారు. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. మేము మార్గాలంటే నీతిగా, నిజాయితీగా, తప్పు లేకుండా మేము జీవించవచ్చు. కానీ ఈ గడియ వర్తమానంలో నడిచిన వారు మాత్రమే ప్రభు మరి సరైన మార్గంలో నడిచే ప్రజలుగా ఉన్నారు మా ప్రభు. కాబట్టి తేజాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. తేజాన్ని దీవించండి, ఆశీర్వదించండి. యవన కాలంలో ఉన్నారు, లోక సంబంధమైన ప్రతి కార్యానికి మరి దానియేలు వలె
మరి ఆ వాసన అంటకుండా దూరంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. తను మరి తల్లిదండ్రులకు కుటుంబానికి ప్రభు మరి పేరు తెచ్చే కుమారుడిగా ఉన్నట్టుగా సహాయం తెచ్చండి. తన భవిష్యత్తును మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. తన జీవనాన్ని ఎలా కొనసాగించాలో, ఏ పనిని చేయాలో, ఎలా తన కుటుంబాన్ని పోషించుకోవాలో మరి కుమారునికి బయలుపరచండి. సొంత నిర్ణయం కాకుండా నీ మీద మరి ఆనుకునే ఒక గొప్ప మేలుకొల్పును నీ చిత్తమైతే కుమారుడికి దయచేయండి. మంచి ఆరోగ్యం, శక్తిని బలాన్ని దయచేయండి. అదేవిధంగా చిన్న కుమార్తె సుష్మా శిస్తుని బట్టి మీకు వందనాలు. అండ్ మరి చిన్న వయసు నుంచే ప్రభువా మరి కుమార్తెకు మీరు ఇచ్చిన ఆ వాక్యపు దాహాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ లోకంలో యవనస్తులు మీరు చెప్పారు, నాయకత్వ సందేశంలో మీరు మాట్లాడుతున్నారు, దేవుడు ప్రతి వ్యక్తికి దాహాన్ని ఇస్తాడు. ఆ దాహాన్ని వాక్యాన్ని తీర్చుకోమని ఆ దాహము అయినప్పుడు వాక్యముతో ఆ దాహాన్ని తీర్చుకోమని మీరు ఆ దాహాన్ని పుట్టిస్తూ ఉంటారు. కానీ లోక సంబంధమైన ప్రజలు వాక్యానికి బదులుగా లోకాన్ని తీసుకొని ఆ దాహాన్ని తీర్చుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆ లోకంతో దాహాన్ని తీర్చుకుంటే ఆ దాహాన్ని తీర్చుకోలేని మీరు చెప్పారు మా ప్రభు. వారి దాహం తీర్చబడాలంటే మీ యొక్క వాక్యం అవసరం మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి కుమార్తెను చిన్న వయసు నుంచే మీరు ఆ వాక్యపు దాహాన్ని మీరు ఇచ్చారు. మిగతా లోక సంబంధమైన యవనస్తులే కాకుండా ఆ దాహాన్ని నిజమైన వాక్యంతో మరి కుమార్తె తన యొక్క దాహాన్ని తీర్చుకుంటున్నదిగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క దాహము నిత్యము ఊరడి బుగ్గ నుంచి వస్తూ ఉంది. ఈ దాహము పగిలిపోయిన తొట్టెల దగ్గర కాదు కానీ ప్రభు జలముల యొద్ద నుంచి మాకు వస్తూ ఉంది. కుమార్తెను ప్రభు మీరు ఆ విధంగా నడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. సిస్టర్ని దీవించి ఆశ్రయించండి, బలపరచండి. తను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి వందనాలు. వారిలో ప్రత్యేకంగా ఉంటాయి సహాయం తెచ్చండి. తన క్రియల్లో, మాటల్లో, విశ్వాసంలో, నడవడికలో అన్నిట్లో కూడా సుష్మా సిస్టర్ యొక్క దేవుడే దేవుడు అనే సాక్ష్యాన్ని కలిగి ఉంటే సహాయం తెచ్చండి. బిడ్డను దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. ఇంకా నేను ఎవరైతే ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారో వారిని బలపరచండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. సమస్యలతో ఉన్నారో ఇప్పుడే ఆ యొక్క బంధకాల నుంచి విడిపించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, మీరు ఆశీర్వదించండి. తాత అనుకుంటుంది, ఇదిగో ఈ సహోదరికి నేను సమస్యలు ఇచ్చాను, ఈ సహోదరి కుటుంబంలో నేను శోధన ఇచ్చాను, రోగాన్ని ఇచ్చానని వాడు సమరపడిపోతున్నాడు. కానీ మేమైతే ప్రభువా మాకు శోధన ఇచ్చావా, నీకు స్తోత్రములు అని మేము ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క శోధనలోంచి మేము జయిస్తూ ఉన్నాం, ఆ యొక్క సమస్యలోంచి మేము జయిస్తూ ఉన్నాం. మా విశ్వాసాన్ని లోకానికి కనబరుచుకునే మార్గం అదే ఉన్నది. కాబట్టి దాని ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడా, దాని ద్వారా మేము ఏమై ఉన్నామో ఈ లోకానికి బయలుపరుస్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని, రాలేకుండా దూర ప్రాంతంలో ఉన్న మా సహోదరులందరినీ, మరి మాతో దూరం నుంచి ఐక్యత పొందుకున్న మా సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోనమని మరొకసారి మేము మరలా కలుసుకునే వరకు ప్రభు మరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మరి మేమందరం తిరిగి వెళుచుండగా ప్రతి ఒక్కరిని క్షేమకరంగా మీరు నడిపించి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వారి ఆత్మీయ జీవితంలో మరి అక్కడ మిరియాముకు జరిగిందని జ్ఞాపకం చేసుకున్నట్లు సహాయం తెచ్చండి. అభిషేలాముకు జరిగిందని జ్ఞాపకం చేసుకున్నట్లు సహాయం తెచ్చండి. యూదాకు జరిగిందని జ్ఞాపకం చేసుకున్నట్లు సహాయం తెచ్చండి. వాక్యానికి వ్యతిరేకంగా వెళితే ఏం జరుగుతుందో జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం తెచ్చండి. వాక్య ప్రకారంగా జీవిస్తే ఏం జరుగుతుందో దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం తెచ్చండి. ఎందుకంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. యాకోబు భయపడ్డాడు ఆయన మోకరించాడు, దూతలతో మాట్లాడాడు, దూతలతో పెనుగులాడాడు. శత్రువుగా మారిపోయిన అన్న మిత్రుడిగా మారిపోయాడు. నా తమ్ముడా అని కౌగిలించుకున్నాడు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే సహాయం తెచ్చండి. సంఘము ప్రేమతో, విశ్వాసంతో, నడవడికతో, క్రియలతో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లుగా మీరే నడిపించండి. ప్రభు మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. When hum never fails, when hum never fails, when hum never fails in thee. Hallelujah, hallelujah. When hum never fails in thee. He's coming very soon. He's coming very soon. He's coming very soon in thee. Hallelujah, hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నా అంతరంగ సమస్తమైన పరిశునామమును సన్నదించు. నా ప్రాణమా యెహోవాను సన్నదించు, మా విమోచకుడైన క్రీస్తు మనం చేసిన ఉపకారం దేవుని మరువకు. ఆమేన్. ఆమేన్.
ఓ మన ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానము ఈ కొడుకుని ఏర్పడేసుకున్న కుటుంబమునకును, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహోదరి సహోదరులందరికీ ఆయన ప్రేమ, కృప, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి మనందరూ నడిపించును గాక. ఆమె ఆమె ఆమె. గ్లోరీ టు గాడ్. సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. గాడ్ బ్లెస్ యు. గుడికి ముగించబడింది. గాడ్ బ్లెస్ యు.